గుడ్డితనం. అందరికి తెలుస్తుంది భార్య మనసు, భర్త మనసు, తల్లిదండ్రుల మనసు. కొన్నిసార్లు అవి కూడా వాళ్ళకి తెలుసుకోలేరు. కొన్నిసార్లు అవి కూడా వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఒకరినొకరు చెప్పుకుంటూ బాధపడతారు. కానీ దేవుని మనస్సును మనం ఎవరైతే తెలుసుకోడో, దేవుని హృదయములో దేవుని మనసులో ఏముందో తెలుసుకోలేడో వాడే పెద్ద గుడ్డివాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అయితే కొరింథీయులకు 2వ అధ్యాయంలో ఈ మాట చెప్తూ ఉన్నాడు 15వ వచనంలో. చూడండి, కొరింథీయులకు తీయండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనము. అదేవిధంగా ఎఫెసీలకు 4వ అధ్యాయము 10వ వచనము, 4:10. కొరింథీయులకు చదువుదాం. 1 కొరింథీయులకు 2వ అధ్యాయము 'చదవాలి. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా. మొదటి కొరింథీయులకు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచించబడడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ పొందుకున్నవాడు ఒకడు చెబితే తెలుసుకునే అంత గుడితనంలో వాడు అసలుకే ఉంటాడా? కొంతమంది మేధావురాలు చేసే పని ఏంటంటే, వాళ్ళు నేను చెప్పే వరకు నీకు తెలవలేదు అనేటువంటి గుడ్డోడితో చూపితే ఇద్దరు బొందలో పడతారు అన్నట్టుగా ఉంటారు. చాలామంది సేవకులు చేస్తూ ఆ సేవలో కూడా చాలామంది పొరపాట్లు తీస్తూ విదండవాదాలు చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఎవరి విషయాలు మనకు సంబంధం లేకపోయినా దేవుని సంగతులు ఏందో మనం గ్రహించకుంటే మనం ఏమైపోతాం? గట్టిగా చెప్పాలి. అదే యెషయా గ్రంథంలో చెప్పాడు, నా సేవకుడు తప్ప ఇంకెవడు గుడ్డోడని. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే అసలు దేవుని సంగతులు ఏందో వాడు గ్రహించుకోలేకపోతున్నాడు. చదవాలి. ప్రభు మనస్సుని ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. అంటే వీళ్ళు వెలుగులో ఉన్నారు, యేసుక్రీస్తు యొక్క మనసు ఏందో వీళ్ళకు తెలుసు. ఆయన చేసే వర్క్ వేరే, అది ఎలాగుంటది, ఆయన ఎలా మాట్లాడతాడు, ఆయన చేసే తీర్పు కానీ ఆయన చేసే వర్క్ కానీ ఏదైనా కానీ స్పెషల్గా వాక్యానుసారంగా ఆత్మ సంబంధమైనది ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది ఎవరికి తెలియదో వాళ్ళందరూ ఎవరు చెప్పాలి. అందుకే కొంతమంది ప్రవచనాలు చెప్పినా, భాషలు మాట్లాడినా, ఆత్మ అగ్ని చేత నింపబడినా, లేకుంటే పరిచర్య చేసినా, పాటలు పాడినా, ప్రతి విషయంలో కొంతమంది ఒకరికొకరు వాళ్ళే చెప్పుకుంటా ఉంటారు. చూడండి, దేవుడు ఇట్లా చేస్తాడంటావన్నా, దేవుడు ఇలా చెప్పుకుంటాడు అన్న, ఆయన ఆ సేవకుడు చేసేది కరెక్టేనంటావన్నా, కరెక్ట్ వీడు చేసేది కరెక్టేనంటావన్నా, ఇలా చెప్పేవాళ్ళు ఎంతమంది లేరండి భూమి మీద? వీళ్ళందరూ ఎవరండి? గుడ్డివారు. ఎలాంటి గుడ్డివారంటే యేసుక్రీస్తు యొక్క మనస్సు వీరికి తెలియదు. మరి యేసు ప్రభు యొక్క మనస్సు తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఎలాగుంటారో అని మీరు ప్రశ్నించినట్లయితే ఆయన నుండి జవాబు పొందుకొని ఎవరు ఎలాంటి వాళ్ళో వాళ్ళు తెలుసుకుంటారు. కానీ వాళ్ళని ప్రశ్నించరు, వారిని గద్దించరు, వాళ్ళ విషయాలే వీళ్ళు తీయరు.
ఎందుకంటే దేవుని యొక్క మనస్సును వీరు తెలుసుకున్నారు, దేవుని యొక్క ఆలోచనలు ఎరిగి ఉన్నారు. దేవుడు ఒక్కొక్కరి పట్ల ఆయన ప్రణాళిక ఏంటిదో, సంఘము యొక్క సంపూర్ణత అంటే ఏంటిదో, సంఘానికి దేవుడు ఎలా ఎన్నుకున్నాడో, ఎలా వాడుకుంటుండో, ఎవరి పరిస్థితులు ఏందని అన్నీ ప్రభు మనసు తెలిసినాక తెలియదు ఏమైనా ఉంటుందా? అన్నీ తెలిసిపోతాయి అంతే. ప్రైజ్ లార్డ్. ఈ దండవాదాలు జరగవు, ఇలాంటివి జరుగుతాయి లోకంలో ఎక్కువగా. ఆ సేవకుడు ఈ సేవకుడు అని, ఈ సేవకుడు తప్పని, ఆ సేవకుడు చేసే దుర్బోధకుడు, వాడు మంచోడు కాదని, వీడు మంచోడు కాదని. కానీ ఈ ప్రపంచంలో ఉన్న సంఘాలని తెలుసుకోవాల్సిన సత్యమేం తెలుసా? ఒకసారి మనము ఎఫెసీయులకు చదువుదాం. యేసు ప్రభు ప్రతి పాపి కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి, రక్తం కార్చి ప్రాణం పెట్టి తన యొక్క సంఘాన్ని ఈ లోకములో ఒక్కొక్కరికి అప్పగించి ఆయన సువార్త సేవను అందించి ఆయన పరిపాలిస్తూ, ఆయన మన మధ్యలో నివాసం చేస్తూ మనతోనే ఉంటున్నాడు. కానీ ఇక్కడ మిస్ అయినటువంటి బిట్ ఏంటంటే, సంఘాలన్నిటికీ తెలవని సత్యం ఏంటంటే, చదవండి. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు. ఏంటిదట? ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చినోడు తానే ఏం చేయాలనుకుంటున్నాడంట? తన మనసులో ఏమున్నదో మీరు గమనించండి. అది మీకు తెలవదు. ఒకవేళ తెలవాలి అంటే మధ్యవర్తి ద్వారా తెలుసుకుంటారు. అది ఎవరు? యేసయ్య దగ్గరికి వెళ్ళిన వారికి నా ద్వారా తెలుసుకుంటారు. యేసు ప్రభు దగ్గర వెళ్ళని వారు మాత్రమే నా ద్వారా తెలుసుకుంటారు. వెళ్ళిన వాళ్ళు నా ద్వారా అవసరం లేదు, వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ వాక్యం వింటుంటే మనకు అర్థమవుతుంది ప్రపంచ ప్రవక్తలందరూ ఎంత గుడ్డోళ్ళా అని. ఎందుకంటే ఆయన మనసు ఏందో ఇక్కడ రాయబడింది చూడండి. దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు. చదవాలి. ఆకాశ మండలమును అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. ఆరోహణమైన అంటే చదవాలి. కిందికి దిగి వచ్చుచూ ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. అంటే ఏంటిది ఏకత్వము? అంటే ఏంటిది? అసలు ఆయన తెలివేంది, ఆయన జ్ఞానం ఏంది, ఆయన ఆలోచన ఏంది, ఆయన మనసు ఏంది, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో ఆయనలో మనం ఏం కావాలంట? ఏకం కావాలా. అర్థమైతుందా? కుటుంబానికి ఏకమవుతారు, భార్యతో ఏకమవుతారు, పిల్లలతో ఏకమవుతారు, బంధువులతో ఏకమవుతారు, తాగుడుకు ఏకమవుతారు, రాజకీయంలో ఏకమవుతారు, అన్నింటిలో ఏకమవుతారు. కానీ యేసుక్రీస్తులో ఏకత్వం అంటే యేసుక్రీస్తులో నింపబడి యేసుక్రీస్తు స్వరూపము ధరించి యేసుక్రీస్తులో ఏకమైపోవాలి. నేను యేసు ఏకమయ్యాము, ఒక్కటయ్యాము. పాట పాడదాం. యేసు ఉంటే చాలదా నా ప్రాణమా. యేసుక్రీస్తులో ఒక నూతన పురుషుడిగా, అంటే పాప కామ కోద మద మత్సరములు, ఈ పాపం అనేది లోకానికి ఏ సంబంధం లేకుండా స్వరూపము సంపూర్ణముగా ఆయనను ధరించుకున్నవాడు ఒక్కడైనా భూమి మీద ఉండాలంటే. ఒక్కడు కాదు, ఈ ప్రపంచం అందరూ క్రైస్తవులు అంటే కేవలం యేసుక్రీస్తులా మారిపోయేటువంటి బిట్టును ఇవ్వడానికే పరలోక రాజ్యములో ఉండకూడని భాగ్యం అని ఎంచుకొనక పరలోక స్వరూపాన్ని ఈ భూమి మీద కోల్పోయి తన స్వరూపాన్ని ఎవరికిచ్చాడు? మనిషిగా పుట్టిన మనకిచ్చాడు. ఇప్పుడు మనం ఆయనలో ఏకమై ఆయన స్వరూపాన్ని మనం ధరించుకోవాలి. అలా ధరించుకోవాలి అంటే గమనించండి, ఇక్కడ ఆ ఏకత్వం ఆయనలో ఏకమైపోవాలి. ఆయనలో ఏకత్వం కలిగి జీవించాలి అనడానికి మనం ఒకటేసారి కాలేము. ఎందుకు కాలేము? ఒక మనిషి ఫస్ట్ ఒక సువార్త ద్వారా యేసుక్రీస్తు ఎవరో తెలుసుకుంటారు. తెలుసుకోగానే ఆయన స్వరూపం మొత్తం వచ్చేసిద్దా? నోరున్న వాళ్ళు చెబుదురుగాక, చెవులున్న వారు విందురుగాక, నోరున్న వాళ్ళు చెబుదురుగాక. వాక్యం అనేది వినుట వలన విశ్వాసము కలుగును. వింటావు. ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి? తర్వాత బాప్తిసం ప్రోగ్రామ్ ఉంది కదా. విన్న తర్వాత మనం ఏం చేసుకుంటాం? బాప్తిసం తీసుకోవాలి, బల్ల తీసుకోవాలి, సిలువ మోయాలి, ఆయన్ని వెంబడించాలి. వీటన్నిటికి ఒక్కొక్క కాన్సెప్ట్ ఇచ్చాడు చూడు సంఘంలో సంపూర్ణత రావడానికి. చదవాలి తర్వాత వాక్యాన్ని. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించాడు. ఏంటిదట? ఆయన సంపూర్ణత మన యందు సంపూర్ణమయ్యేంత వరకు ఇలాగు నియమించాడు. ఏంటిదా నియమము? చదవాలి, చెప్పుడు కాదు, చదవాలి.
పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. మళ్ళా చదవాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను. అపోస్తులు ఏం చేశారు? సర్వసృష్టికి వెళ్ళి సువార్త చేశారు వాళ్ళు. యేసుక్రీస్తు యొక్క ప్రేమను. అపోస్తలత్వం అంటే శిష్యులను తయారు చేయడం. చూడండి, కొంతమందిని అపోస్తులు గాను, కొంతమంది ప్రవచనాలు చెప్తారు. చూడు, కల్వర్ టెంపుల్ బ్రదర్ ఉన్నాడు, ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ వాళ్ళు ప్రవచనాలు చెప్తారు. కొంతమందిని దేవుడు ప్రవక్తలుగా, అపోస్తులు అంటే ఫలాని ఏసన్న గారు, సురేష్ పాస్టర్ గారు అపోస్తులు అంటే కొంతమంది అపోస్తులత్వం స్థాపించిన వాళ్ళు ఉన్నారు కదా. ఒక వ్యక్తి నన్ను అడిగాడు, బ్రదర్ అసలు ఇన్ని బిట్స్ ఉన్నాయి కదా సంఘములో, మీది ఏ బిట్స్ అని అన్నాడు. అపోస్తులుడివా, సువార్తికుడివా, ప్రవక్తవా, నువ్వు ఎవరివి అంటే నేను నిమిత్త మాత్రుని అని చెప్పిన. వానికేమో అర్థం కాదు. నిమిత్త మాత్రుడు ఇది బైబిల్లో ఎక్కడ లేదు కదా అంటే ఉన్నాడు. కారణ జన్ముడు. దేవుడు ఈ సర్వ సృష్టిని ఎందుకు సృష్టించాడో, ఈ సృష్టిలో ఆయనని ఏ విధంగా ఆయన ఉండాలని కోరుకున్నాడో ఆ విధంగా ఉండి మాదిరి చూపించడానికి పుట్టినటువంటి కడపటి ఆదామే నేనన్నాను. కడపటి ఆదాం యేసుప్రభు కదంటే యేసుప్రభు కడపటి ఆధారం కాదు. ఆయన కడపటి ఆదాము అని అనిపించడానికి పౌలు చెప్పాడు, కానీ ఆయన కడపటి ఆదాం కాదు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్వరూపం మనకి ఇవ్వడానికి వచ్చాడు చూసావా, ఆ స్వరూపాన్ని చూపించడానికి వచ్చిన నేను అన్నాను. వానికేం అర్థం కాదు మరి, అంతే కదా. రానోనికి పిహెచ్డి బీకామ్ అంటే వానికి ఏం అర్థమవుతుంది? అవుతుంది ఏమైనా అర్థమవుతుందా వానికి? అదే రాదు వానికి. ఫస్ట్ చదవాలి. ఇక్కడ ఏమన్నాడు చూడండి. ఫస్ట్ అపోస్తులుడు, కొంతమంది ప్రవక్తలను, సువార్తికులు అంటే సువార్త చేస్తూ ఉంటారు. ఎక్కడ పోయినా వాళ్ళు సువార్తే. చాలా మంది ఫేస్బుక్ లో కానీ ఎక్కడ చూడండి ఏం చేస్తారు వాళ్ళు? సువార్తను ఆపద్దు, సువార్త చెప్పాలి. అది ఒక కుత్తి వాళ్ళకు. అది చెప్తేనే వాళ్ళకు మనసు, చెప్పకుండా నెమ్మది ఉండదు. మా విజయ సిస్టర్కు ఉండే ఇప్పటికంత ఎవరైనా పోయి అక్క ఇట్లా కూర్చో, ఏసై ఏం చేసేది తెలుసా, ఏసై అంటే క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటించడమే సువార్త. హల్లెలూయా. ప్రకటించగానే అయిపోయింది. చదువు వచ్చింది కదా, ఈ చదువుకి హెడ్ మాస్టర్ ఉన్నాడు, ఫలాన్ని లెక్చరర్ బీగా అన్ని చేసిన ఆయన పైన ఆర్డీఓ ఉన్నాడని నువ్వు ఏది చెప్పినా అక్కడ ఆ స్టెప్కి వెళ్ళాలనుకున్నంత మాత్రం నువ్వు చదువు చెప్తే అంత మాత్రం ఊరు వాళ్ళు చెప్పడానికి నీకు ఒక వర్క్ అంతే. అంటే మనం హై లెవెల్లో ఫస్ట్ మొత్తం ఫుల్ఫిల్ కావడానికి, ఫైనల్ వరకు రావడానికి మనకు కావాల్సింది సువార్త. మరి సువార్త చెప్పకుండా ఎలా దేవుని దగ్గరికి వచ్చేది? కాబట్టి సువార్త అనే మినిస్ట్రీని ఒకటి స్థాపించాడు. అపోస్తులత్వం అంటే శిష్యులను తయారు చేసేటువంటి సమర్పణ కలిగినటువంటి స్టెప్ను ఒకటి స్థాపించాడు. ప్రవక్తలంటే ప్రవచనాలు చెప్పి దేశాలు కదిలించే వారిని స్థాపించాడు. తర్వాత చదవాలి. కొంతమంది కాపరులు అంటే ఏంటిది? సంఘాలను నియమించేసి ఆ సంఘంలో ఎవరు కూడా పాపంలో, లోకంలో, శాపంలో పడిపోకుండా వారిని కాపాడుకుంటుంటారు. కాపరులు గాను. ఉపదేశకులు అంటే ఏంటిదంటే మంచి మంచి ఉపదేశాలు, బైబిల్ స్టడీ చేసేసి ఇప్పుడు శాస్త్రులు పరిచయం ఎలాగుంటారో వాళ్ళు కూడా ఫుల్ ట్రైనింగ్ చేసుకుని ఉపదేశం బాగా ఉపదేశిస్తా ఉంటారు. తర్వాత అందువలన అగో చోట బచ్చగాక అంటే చిన్న పిల్లలుగా మీరు ప్రవర్తించక మనుష్యుల యొక్క మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఇప్పుడు చెప్పు, నీకేమైనా అర్థమైందా? ఇప్పుడు నువ్వు పసిబిడ్డగా ఉండకుండా గాలికి కొట్టుకోపోయినట్టుగా కొట్టుకోపోవద్దు. నీ ఫైనల్ స్టెప్ ఏంటంటే యేసుక్రీస్తు వలె నువ్వు జీవించి, యేసుక్రీస్తు వలె నువ్వు మారి సంపూర్ణ స్టెప్కు వెళ్ళడమే నీ ఫైనల్ స్టేజ్. కాబట్టి
సువార్త వలన వాక్యం వచ్చినా, అపోస్తుల వల్ల వాక్యం వచ్చినా, ప్రవక్త వలన వాక్యం వచ్చినా ఒక్కొక్కడు బోధలు బోధిస్తూ ఉంటాడు. అసలు మనుషులందరూ అజ్ఞానులై వీళ్ళు ఏమవుతారు, వీళ్ళకి ఏ వాక్యాలు అర్థం కాదు. వాని సంఘంలో వాని సేవ కరెక్ట్ అంటాడు వాడు, వీని సేవ కరెక్ట్ అంటాడు వీడు, పరిశుద్ధాత్మ పెంతెకొస్తు సంఘం ఏం నిజమంటాడు వీడు. వీళ్ళందరూ ఒకరొకరు వాదాలు చేసుకొని అని గొడవలు పెట్టుకొని ఒక్కొక్కడు ఒక్కొక్క ఉపదేశం చేస్తూ ఉంటాడు. ఈ ఉపదేశంలో కొట్టుకుపోయిన వాళ్ళే పిచ్చోళ్ళు, గుడ్డోళ్ళు. అర్థమైందా? ఇప్పుడు మా నల్లి వెధవ ఉన్నాడు. ఈ నల్లి వెధవకు వచ్చిన రోగం ఏం తెలుసా? స్వార్థ చేయాలి, సేవ చేయాలి, సేవ చేయాలంటే ఆ సేవ చేసేది ఎందుకు చెప్పు ఫస్ట్. నువ్వు సంపూర్ణం కావడం ఇంపార్టెంటా, సువార్త చేయడం ఇంపార్టెంటా? అదే మాటను అపోస్తులుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఒకడు నీరు పోసెను, ఒకడు నాటెను, ఒకడు ఎరువు వేసాను, కానీ వృద్ధి చేసేది వాళ్ళు. ఇప్పుడు నీళ్లు పోతా అంటే నేను కూడా పోతా అంటావు. వాళ్ళు ఎరువెత్తే అవన్నీ నువ్వు చేసుకునే లోపల మాకు సంపూర్ణంగా యేసుక్రీస్తు స్వరూపం మనలోకి వచ్చేస్తుంది. అప్పుడు వాడు ఆ మొదటి స్థానాన్ని కోల్పోయి ఆ పని చేసి చేసి అలసిపోయి మళ్ళీ ఎక్కడికి వస్తాడు? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో. ఇప్పుడు క్రీస్తు వలె ఉన్నావా అని అడుగుతాడు. నువ్వు నాకు పుట్టినోడివేనా అంటాడు దేవుడు. నాలాగానే బతుకుతున్నావా బాబు అంటే ఏం చెప్తాడు వీడు? నేను నీళ్లు పోయడానికి పోయినా, అంతేనా? నేను ఎరువు వేయడానికి పోయినా, ఇవన్నీ చేసేటోళ్ళ నేను నియమించిన కదరా బాబు. సరే, నువ్వు ఆ నీళ్లు పోయడము, ఉపదేశం చేయడము తప్పేం కాదు, కానీ ఇవన్నీ కూడా దేనికోసము చెప్పాలి గట్టిగా, దేనికోసము? అంతేనా కదా? అయితే సంపూర్ణంగా యేసుక్రీస్తు యొక్క స్వరూపంలో మనం మనవబడాలంటే సిలువ మోయాలి, శ్రమలు అనుభవించాలి, మాటల్లో, చూపుల్లో, ఆలోచనలో, తలంపులో, అన్ని విషయంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచూ యేసుక్రీస్తు వలె మనం మారాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వలె మారండ్రా నాయన అంటే యేసుక్రీస్తు వలె మారేటోడు భూమి మీద లేడు. కానీ ఈ సంస్థలన్నీ స్థాపించుకొని వానికి వీడు చెప్పుడు, వీనికి వాడు చెప్పుడు, వీళ్ళందరూ ఎవరు? గుడ్డోళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీగా ఆయన అన్నిటినీ సమాప్తం చేశాడు. సిలువలో ఒక మాట చెప్పాడు, ఏమన్నాడు? సమస్తమును సమాప్తము. ఇంకా నేను నీళ్లు పోసే పనునిగానే ఉంటానంటే, నీళ్లు పోసే పనునిగా ఉండడం ఇంపార్టెంటా, లేక ఆయన కుమారుని స్వరూపం కలిగిన నీవు? ఇప్పుడు పని చేసేటోడు ఎవడు? స్వార్థ పని చేసేటోడు దాసుడే కదా. గల్తీలకు 4వ అధ్యాయంలో ఉన్నాడు, మీరు దాసులైనరు కాబట్టే మీరు ఇంతకు ముందు, కానీ మీరు కుమారుని హక్కుని ఇస్తున్నారంటే కుమారుని స్వరూపం గలవారైతే మీరు కూడా ఆ పరలోక రాజ్యానికి హక్కుదారులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పని చేసుకున్నాడు. అసలు ఇక్కడ వచ్చి వాక్యం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. మీలాంటి వాళ్ళు ఎవరో వాక్యం చెప్పిపోతారు. ఇది ఉపదేశం. నేను చెప్పినాయని రాత్రి చదివించిన తిమోతి రాసిన పత్రికలో నేను ఉపదేశించిన ఉపదేశాలన్నీ కూడా వాడు వింటూ ఇతరులకు తెలియచేయాలి. అలా ఎవరైనా తెలియజేస్తారో ఆ ఉపదేశాన్ని వాళ్ళకి అంగీకరింపజేస్తాడు. కానీ ఆ ఉపదేశం కనుక విని వీడు యేసుక్రీస్తులో ఆయన వలె మారను అంటే మాత్రం నువ్వు ఎంత పెద్ద బోధకుడివైనా, ఎంత పెద్ద పోటుగాడివైనా, ఎన్ని ఫేస్బుక్లు, ఎన్ని వాట్సాప్లు, ఎన్ని క్రియేట్ చేసుకున్నా శూన్యమే. అది దేవుడు వానికి చెప్పు, వీనికి చెప్పు అనేది కాదా అని చెప్పేది. ఫస్ట్ నువ్వు యేసుక్రీస్తు వలె మారుతున్నావా లేదా, అదే ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అన్ని పనులు నడుస్తున్నాయి, కానీ అన్ని అభ్యంతరాలు, ఆటంకాలు, గొడవలు, సమస్యలు కారణం ఏంటిదంటే యేసుక్రీస్తు ఫైనల్ స్టెప్ను గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు సువార్త సేవ ఎందుకు పెట్టాడు, అపోస్తులను ఎందుకు పెట్టాడు, ప్రవక్తలు ఎందుకు పెట్టాడంటే దిగినవాడు తానే సమస్తమును నింపునట్లుగా, అనగా సేమ్ ఆయన వలె మార్చడానికి అది పెట్టాడు. మరి ఆయన వల్లే నువ్వు మార్చబడాలంటే ఎలా మార్చబడ్డావు? ఎగ్జాంపుల్, గతాన్ని తెలుసుకో. విగ్రహార్థికులు యేసుక్రీస్తులోకి రావడానికి రోమన్ క్యాథలిక్ మారాలి, రోమన్ క్యాథలిక్ నుంచి వెళ్ళి బాప్టిస్ట్కి మారాలి, బాప్టిస్ట్ నుంచి వెళ్ళి పెంతెకొస్తు మారాలి, పెంతెకొస్తు నుంచి వెళ్ళి వధువు సంఘం మారాలి, వధువు సంఘం నుంచి వెళ్ళి అక్షయమైనటువంటి అదృశ్య సంఘముగా, దేవుని రాకడలో ఎత్తబడే సంఘముగా సంపూర్ణులు కావాలి. ఇప్పుడు నేను పోయి మళ్ళా రోమన్ క్యాథలిక్లో పోయి కూర్చొని ఇది కూడా సంఘమే కదా ఆడ కూర్చుంటే ఏం కోల్పోతున్నట్టు? దైవత్వము, దైవ స్వరూపము. ఇంతమందిని నియమించింది నన్ను యేసుక్రీస్తు వలె మార్చడానికి. ఆమేన్. మనము కేవలం యేసుక్రీస్తు వలె ప్రేమ కలిగి ఆయన స్వరూపాన్ని ధరించడానికే గాని ఉట్టిక కాదు. అందుకనే ఇంకొక వాక్యం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఆయన అన్ని విధాలుగా ఆయన స్వరూపంలో మలుచుకున్న తర్వాత ఆయన చేసే వర్క్ ఏంటంటే
ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ రాజ్యానికి ఆయనే పాలిస్తాడు. ఆమేన్. మరి ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాం, మరి దేవుని రాజ్యం రావాలా వద్దా? యేసు ప్రభు ఏం ప్రార్థన నేర్పించాడు ఇప్పుడు మనకు? నీ రాజ్యం వచ్చునుగాక. వచ్చిందా? చిత్తం నెరవేర్చబడుతుంది, వాస్తవమే. రాజ్యం వచ్చిందా? మరి ఆయన రాజ్యం రావాలంటే ఏం చేయాలి? నీ రాజ్యాలు గుంజుకోవాలి ఫస్ట్, అంతేనా కాదా? ఇంట్లో పోతే నీదే రాజ్యం, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? ఉద్యోగానికి వెళ్తే మీ మేడందే రాజ్యం, ఆమెనే నడిపి వెళ్తా ఉంటుంది, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? మరి ఎక్కడ ఉంటాడు ఆయన? నీ హృదయంలో నివసిస్తూ నిన్ను పాలిస్తాడు. అందుకనే ఆ సామెతల గ్రంథంలో అంటాడు, తన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొన చేయాలి. ఇప్పుడు ఆయనే మనల్ని పాలించాలనుకునే స్టెప్పుకు మనం నిలవబడి కూర్చోవాలి దేవుని పాదాల దగ్గర. కానీ ఆ స్టెప్ ఎందుకు రావట్లేదంటే వీళ్ళు పనుల కోసమే గొడవ పెట్టుకుంటున్నారు. కానీ ఆయన సంపూర్ణతనిచ్చిన వాడు మనకు ఆయన రాజ్యాన్ని మన పట్ల నెరవేర్చి ఆయన మనల్ని పాలించాలని ఆయనకు లోబడేవాడు ఎవడూ లేడు. స్వార్థ పొడుగుతాడు, పెంతుకొస్తని భాషలు మాట్లాడుకుంటా వాడేదో భాషల గురించి మీటింగ్ పెట్టుకుంటాడు. ఇవన్నీ చేస్తున్నామే కానీ ఆయన రాజ్యానికి మనం లోబడుతున్నామా? మరి ఆ రాజ్యానికి మనం లోబడాలి అంటే ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు సువార్త కానీ అపోస్తులు కానీ ఇలా ఎంతమందిని సృష్టించిండు కదా, ఇంతమందిని తయారు చేశాడు కదా. దేనికోసం చేశాడు? క్రీస్తు యొక్క స్వరూపము, సర్వసంపూర్ణత ఎవరికో ఇవ్వాలనుకుంటున్నాడు. అది ఎవరికైనా రావచ్చు, నీకు రావచ్చు, నాకనే కష్టపడే వారికి అది వస్తుంది, త్యాగం చేసుకున్న వాడికి వస్తుంది, ఆయనకు సాగిలపడి నమస్కారం చేసి ఆయన ఆజ్ఞకు లోబడిన వాడికి అది. అంటే ఇన్ని కష్టాలు పడి ఒక్కడైనా సంపూర్ణుడు అవుతాడేమో అని పరలోకం నుండి దేవుడు చూసుకుంటా ఉంటే ఈ సంపూర్ణత అనే బిట్టును మర్చిపోయారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళకున్న ఫీలింగ్ ఏంటిది? ఏమన్నాడు పౌలు ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో? మీలో అతిశయాలు వస్తున్నవి, అతిశయించుట మీకు మంచిది. నేను అపోల్లో వాడనని, నేను పౌలు వాడనని, నేను కేపా వాడనని, నేను నీళ్లు పోసేవాడినని, ఇవన్నీ మీ పులిసిపోయినటువంటి మీ బతుకులు. ఇది యేసుక్రీస్తులో ఉండనే. అలా ఉండకుండా సంపూర్ణంగా ఉండడానికే ఇన్ని కట్టడాలు దేవుడు నియమించాడు. అంతే కదా. పుట్టిన కొడుకు లేచి ఉరకాలంటే ఉరుకుతాడా? టైం పడుతుంది. ఏం చెప్తాడు? పాలు తాగాలి, తర్వాత చెప్పాలి ఉగ్గు తినాలి. ఆమె చెప్తుంది ఏం తినాలి, తర్వాత కొద్దిగా అన్నం, తర్వాత బగారా, తర్వాత బిర్యానీ. అది తక్కువ అర్థమైంది కదా. అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు స్వరూపంలో నిలబడడానికి వానికి వాక్యం అనే ఉపదేశం కావాలి. అందుకనే కొరింథీయులు 2వ అధ్యాయంలో ఏమన్నాడు? సమస్త దుష్టత్వమును మాని మీరు శిశువుల వలె ఆ వాక్యము చేత మీరు ఆ పాల వలన ఎదుగుతున్నారు కానీ ఆ పాలను అపేక్షించుడి అన్నాడు పేతురు రాసిన పత్రికలో. అంటే ఈ వాక్యం అనే ఉపదేశం ద్వారా మనం ఎలా ఆత్మ సంబంధమైన బలు అర్పిస్తూ క్రీస్తు వలె మనం అన్ని విషయాల్లో ఉండుటకు ఎదుగుదుము అన్నాడు. క్రీస్తు వలె మారాలనికే ఆయన ఇన్ని ఉపదేశాలు పెట్టుకుంటే వీడెక్కడో సువార్త విని సువార్త వాడేవాడో అపోస్తుడైతే అపోస్తులు వీడేవాడో ఇదైతే పరిశుద్ధుడైతే పరిశుద్ధులు వాడేవాడో ప్రవక్త అయిపోతే ప్రవచనాలు చిరగట్టుకున్న భక్తురాలా, నీకు మల్లెపూలు వేసుకున్నదానా, నీకు వెనక అదున్నది, నీ ముందు అదున్నది, ఇదున్నదంటే వీడు కూడా భాషలు జాషలు. ఇవన్నీ ఎందుకు చెప్పాలి? ఇవన్నీ ఎందుకు? చెప్పు. యేసుక్రీస్తు వలె నువ్వు ఉండడానికి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వలె నువ్వు ఆయనలాగా మారడం చేత. కానీ దద్దమ్మలు ఏం చేస్తారంటే నా సంఘము నీ సంఘము, నువ్వు ఏం పని చేస్తలేవు, వాళ్ళు పోయేటోళ్ళు ఉట్టిగా పోరు. అందుకనే ఈ ఉట్టిగానే మిమ్మల్ని డైవర్ట్ చేసి పారిపోయే దొంగలు ఉంటారు. ఈ దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలి పీటర్. వీళ్ళు చేసే పని ఏం తెలుసా? నువ్వు ఏం చేయలేవు, నువ్వు నీళ్ళు పోయాలంటే మళ్ళీ నీళ్ళు పోయడానికి పోవాలా? నేను పోసేటోళ్ళు మంది పోసుకుంటాను. వాళ్ళు ఎంత పోసినా మళ్ళీ ఎక్కడికి రావాలి? స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఎక్కడికి రావాలి మళ్ళా? చూడండి, మీరు ఫ్యూచర్లో ప్రవక్తలు సైతం కూలబడతారు. దానికి వాక్యాధారమే
చూడు మత్తయి సువార్త ఆయన మరియకు ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజని పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని చిన్న గొర్రె పిల్లను నేను అరే మేము అపోస్తులం, మేము పరిశుద్ధులము, మేము సువార్తికులము, మేము పుట్టుగా కిటియన్స్లం. మేము మీ అన్నయ్య అంటే ఎప్పుడు చిన్న బిడ్డ లెక్కనే ఉంటాడు, ఎప్పుడప్పుడే తీసేసుకోవాలంటాడు, మార్పు చెందాలంటాడు, క్రీస్తు వలె ఉండాలంటాడు, ప్రేమతో బతకాలంటాడు, యేసుప్రభు లెక్క బతకాలంటాడు. ఏముండదు, చిన్న పరిచయం, చిన్న దోనె, చిన్న సేవ, చిన్న కారు, అన్ని చిన్న చిన్నవి ఉంటాయి కదా. మేము చూడు పోయి ఆడ ఆల్రెడీ చర్చే కట్టేసినావు. నువ్వు చర్చే కట్టినావు కానీ వాడు మీడియాలో మొత్తం సంఘాలే కదిలిస్తానంటాడు. వాడు బొట్టు వివాదం పెట్టుకుని మరి వాడేం చేయాలి? నీకంటే నీకు మించినోడు వాడు. ఇంకా హల్లెలూయా. చూడండి, చిన్న గింజే, దాన్ని తీసి పడేయడానికి వీలు లేదు. అదేం చేస్తుందట? మొలకెత్తినప్పుడు పెరిగినప్పుడు ఊర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆయనే ఈ లోకములకు వచ్చేటువంటి మొట్టమొదటి బిట్టు. ఆమేన్. ఎలాగొస్తాడు, ఎలా నివసిస్తాడు తెలుసా? ఆయన ఆత్మస్వరూపిగా. ఏమన్నాడు? దిగినవాడు తానే దిగి సమస్తమును. మరి మిగతా వాళ్ళు చేసినదంతా ఏమైతుంది? జంజంబూరా అవుతుంది. దాని జవాబు కూడా కిందనే ఉన్నాయి, చదువు. ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను, పరలోక రాజ్యము ఒక స్త్రీని తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. చూడండి, పులిసిన పిండి మొత్తం పొంగాలట. ఇప్పుడు అదే మాట కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమనున్నది? కొద్దిగా పులిస్తే అంటే ఏంటిది? వీళ్ళు సర్వసంపూర్ణత అనే బిట్లోకి వెళ్ళలేదు కాబట్టి, మొత్తం యేసుక్రీస్తు వల్ల బ్రతకాలని వీళ్ళు అనుకోలేదు కాబట్టి, వీళ్ళు చేసిన పని కొద్దిదే కాబట్టి, ఆ కొద్ది పనిలో ఏదో ఒక లోపం అనేది వాళ్ళకి ఆ గర్వం ఉంటుంది. ఏదో చేసినాం, మేము చిన్న సువార్త చేసినాం, మేము చర్చి కట్టినాం, మేము అది చేసినాం. ఆలయ కృత్యంలో కూడా ఆయన ఉండడు. ఆయనే దేవాలయం. ప్రైజ్ ది లార్డ్. ఆయన నివసించు ఎవరిలో తెలుసా? నీలో నివసించాలంటే నీ అన్ని పగలగొట్టుకోవాలి. ఫస్ట్ శరీరాశ, నేత్రాశ అన్నిటిని చంపుకుంటే కానీ నీళ్ళు నివాసం చేస్తాడు. ఆ పని ఎవడని చేస్తాడా? అది కట్టడం కాదు, పడిపోయే వారిని నిలబెట్టి చూడు, అది గ్రేట్. యేసయ్య ఏమన్నాడు? ఈ ఆలయాన్ని పడగొట్టండి, నేను తిరిగి. అది చేత అవుతుందా మనకు? ఇట్లాంటివి ఎవడన్నా కడతాడు? నాకు 10 లక్షలు ఇవ్వండి, నేను కట్టిస్తాడు చర్చి. అది కాదు ఆయన చెప్పిన. ఆయన దేహం అనే ఎంతో మంది మాటల చేత, చూపుల చేత, ఈర్ష్య చేత, పగ చేత, అనుమానాల చేత ఎన్నో విధాలుగా ఎన్నో సంఘాలను పడగొడుతూ వస్తున్నారు. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. వారిని నిలబెట్టడానికి వచ్చిన వాడే ఆయన. ఆమేన్. ఇక్కడ 3 పులిసిన పిండి మొత్తం అంటే ఏంటిది? వాళ్ళు ఏ నీళ్లు పోసే సేవకు ఎక్కడైతే చేశారో, సువార్త అనే సేవ చేసేటోనికి ఏమవుతుందంటే, వాడు ఏదో చేసిన అనేటువంటి ఫీలింగ్ లో ఉండి యేసుక్రీస్తులో ఉన్న దీనత్వము, యేసుక్రీస్తులో ఉన్న సర్వగుణాలు వాడు ధరించుకోలేదు కాబట్టి కొద్ది ఫీలింగ్ వాళ్ళలో ఎంటర్ అయ్యి ఏమవుతుంది? అది రాను రాను మొత్తము పులిసిపోతుంది. అంటే మొత్తం వాడు కంపౌండ్ అయిపోతాడు. ఇక మిగిలిపోయేది ఏంటిది? పరిశుద్ధమైనటువంటి ముద్దగా. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇట్లా సేవలో అందరిలో ఈ గర్వాలు, ద్వేషాలు, కోపాలు అన్ని ప్రవేశించి వాళ్ళందరూ అతలాకుతలం అయిపోయి మేము ఇంత చేసినాం, ఎందుకు ఇట్లా అయిపోతున్నాం అని అర్థం కాక ఎక్కడికి వస్తారు? మరలా వాళ్ళు చిన్న గింజ కాడికి వస్తుంది. మేము ఇన్ని చేసినాం, ఏం చేయలేకపోయినాం. మరి ఉన్న చిన్న గింజవే గాని నువ్వు అంతగానో వ్యాపిస్తున్నావు, కారణం ఏంటిది? హల్లెలూయా. అక్కడ చెప్పాడు, ఆయన సర్వ సంపూర్ణత నివసించవలనంటే ఏంటిది? ఆయన మాటల్లో, చూపుల్లో, ఆలోచనలు, తలంపులు సంపూర్ణ పరిశుద్ధుడిగా ఉండడానికి, అక్షయుడ పురుషుడిగా ఆయన ఈ భూలోకంలో మనిషిలో నివసించడానికి ఆయన చేసిన ప్రణాళిక అది. ఇప్పుడు అందరి లోపాలు ఏంటిది? ఇప్పుడు వాదన జరిగే లోకంలో అంతా ఏంటిది? తప్పులు ఎతకడమే. అదే కదా చేసే పనులందరూ. ఏం చేస్తున్నారు? ఈయనలో ఈ తప్పు ఉన్నది, ఆయనలో ఆ తప్పు ఉన్నది. కానీ యేసుక్రీస్తులో ఏ పాపమో ఆయన ఖండించే విధానం వేరే. ఇప్పుడు నువ్వు ఆయన ధరించుకున్న తర్వాత నువ్వు ఎట్లా పోలుస్తావు? ఎందుకంటే ఆయన ప్రేమిస్తే ఫుల్లుగా ప్రేమిస్తాడు, అంతే. ఆమేన్. ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయారు? హల్లెలూయా. ఆయన ఉండమంటే ఎలా ఉండమంటాడు?
మొత్తం నాలాగానే మారమంటాడు. వీళ్ళన్న అంటారా? ఆ మాట చెప్పి చూడు, కొద్దిగా కనెక్షన్లన్నీ కట్ అయితేనే అని చచ్చిపోతాడు అంతే. అమ్మో మీ బెదురు ఎందుకు ఇట్లా చెప్తాడు? మొత్తం వేసేలేక మనం ఉండగలవా, బతకగలవా? ఆ సంఘానికి వెళ్దాం, అక్కడైతే ఏం కాదు, అన్ని విధాలుగా నా ముంగడు ఫీలింగ్ అవుతా అంటాడు. ఓ అది సంఘం అన్న, ఎంతమంది వచ్చిండ్రు, 10 పిల్లలు అవసరం లేదు. ఓ పోసే నా మంచి పంది అని తీసుకొచ్చి ముద్దు పెట్టుకుంటావా? 2 పిల్లలు తీసుకొచ్చి పెట్టుకుంటావా? ఒక్కటే సింహానికి ఉండేటువంటి, లేక తక్కువ సౌండ్ తక్కువ చేయి, ఈకో తీసేయి. ఎన్నుంటాయి? 1 లేక 2 లేక 3. రైతులా ఇక్కడ ఎన్ని మిగిలిపోయినాయి? 3 చూడు ఎన్ని మిగిలిపోయినాయి? 3. ఏమన్నాడు? పులిసి పొంగు వరకు 3 కుంచెముల పింటితో దాని పెట్టిన పుల్లని ప్రైజలా. ఇప్పుడు ఆ పులుపు మామూలుగా ఉండదు, పులిసిపోతారు మొత్తం. పాత నిమ్మల గ్రంథంలో తండ్రి దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు, గుర్తుకుందా? పులియని రొట్టెల పులిసిన దాన్ని కలిపి మీరు ఆచరించకూడదు అంటాడు. అవునా కదా? అది పులివక ముందే ఫ్రెష్ గా చేసుకోవాలి, కంపొత్తే బయటపడే అంటాడు. మరి ఇన్ని సంస్థలు ఉన్నాయి కానీ కొద్దిగా పులియకుండా ఉన్నటువంటి ఎవడన్నా ఉన్నాడా? లేడు. అందుకే అలాంటి పరిచర్య మీరు చేయకూడదనే దైవజనుడు బాధపడేది. ఉంటే ఫుల్లుగా ఉండి చెయ్యి, ఎక్కడైనా ఉండు, నువ్వు ఫలిస్తూనే ఉంటావు. నీలో క్రీస్తు యొక్క ప్రేమ అభివృద్ధి కావాలి, అది ఆయన ప్రణాళిక. అది మర్చిపోయారు మనం మేధావులు. ఏడ కూర్చున్నారు వచ్చి? బేస్ తీసినా ఉన్నదా? సౌండ్ కొద్దిగా తక్కువ వచ్చి, ఇగో ఇది ఆడబెట్టి కొద్దిగా తక్కువ చేతి ఇది పెట్టినావా? హల్లెలూయా హల్లెలూయా. ఇది వద్దు, ఇదే చెప్తాను. ఇది తీసి గమనించు. ఇప్పుడు దేవుడు నేను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు, ఎలా మార్చాలనుకుంటున్నాడు? సంపూర్ణునిగా నన్ను మార్చుటకే సిలువలో నీ ప్రేమ నిండుగా నీచితివే. నువ్వు స్త్రీవైనా, నువ్వు పురుషుడివైనా, నువ్వు ఎవరివైనా క్రీస్తు యొక్క స్వరూపము మాటల్లో, చూపుల్లో, ఆలోచనలో నీ యందు ఏర్పడు వరకు ప్రసవ వేదన కలుగుతున్నదని పౌలు ఎందుకు చెప్పాడు? వాళ్ళకి లేవా సేవలు? వాళ్ళకి లేవా పనులు? దేశాలకు సువార్త చెప్పడానికి ప్లానింగ్ చేస్తారు కొంతమంది. నేను కూడా అనుకున్నా, దాంట్లో నా తప్పును కూడా బయట తీసుకుంటా చూడు. ఎందుకంటే మీకు అలా ఓ అని భాషలు మాట్లాడేది అలవాటు అయిపోయింది కదా. అది కాదు, సత్యంలో నిలబడాలి. ఇతరులకు చెప్తున్నావంటే ఫస్ట్ నిన్ను క్లియర్ చేసుకోవాలి. గత 7 సంవత్సరాల కింద వరకు ఉండే, నాకు 7 years బ్యాక్ వరకు కూడా నేను వీసా కార్డు తీసుకోవాలి. ఫ్యూచర్లో దేవుడు నన్ను దేశాల్లో వాడుకుంటాడు కదా ఏ రోజైనా, అది ఇప్పుడే తీసుకుంటే బాగుంటది కదా. నా సీక్రెట్ అదండి. క్రీస్తు ఏం చేస్తాడో తెలుసా? లోపల నటించే పనులు చేయడం. ఆయన లోపల ఏదున్నా దంచుతే మళ్ళీ పత్తదడ కనిపించదు. అదే మన వాళ్ళకి ఏదన్నా తప్పు చేసినామని చెప్పినాం అనుకో, అది అసలు అర్థం చేసుకునే మైండ్ కూడా ఉండదు వాళ్ళకు. బూమర్ మ్యాన్ ఎట్లా ఊరుకుతాడో అలా ఆగమవుతారు. ప్రైజలా. గమనించండి, ఎక్కడైనా చిన్న పొరపాటు ఉందని చెప్పి చూడు. వాళ్ళు సత్య సంబంధులు కాదు, అబద్ధికులు. సత్య సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచిస్తాడు, అన్నిటిని గ్రహిస్తాడు, అన్నిటిని పరీక్షిస్తాడు, అన్నిటిలో ప్రేమ కలిగి జీవిస్తాడు. మంచైనా చెడైనా నేను యేసుక్రీస్తు వల్లే మారాలి, అదే నా బిడ్డని వాడు గ్రహించుకొని యేసుక్రీస్తు వల్లే మారడానికి ప్రయత్నిస్తాడే గాని నేను సువార్త చేస్తానే, అపోస్తులకు ఉంటానే అని ఇవన్నీ మనం చేయవలసిన బాధ్యత ఉంటే టైంను బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ పనులన్నింటిలో సువార్థికుడైనా యేసుక్రీస్తులాగా మారాల్సిందే, అపోస్తుడైనా యేసుక్రీస్తులాగా మారాల్సిందే, పరిశుద్ధుడైనా యేసుక్రీస్తు లాంటి సంపూర్ణత నీకు వస్తుందా? మరి ఇలాంటి ఎవరికైనా పని కనిపిస్తుంది. చాలా మంది ఈ ప్రవచనాలు వస్తా ఉంటాయి, రోగాలు బాగా అవుతా ఉంటది, అదైతా ఉంటది, ఇదైతా ఉంటది, కానీ దాంట్లో ఏదో ఒక పులిసినా మొత్తం పులిసే వరకు దేవుడు చూస్తాడు. ఎందుకంటే వీళ్ళు దేంట్లో ఫీల్ అయిపోతున్నారు? బాప్తిసాలు ఇచ్చిన మొన్న కూడా పెట్టిండు, నేను ఒక్కటే రోజుకు
10,000 మందికి బాప్తిసాలు ఇచ్చినా తెలుసా అని వాడు దాంట్లో పెట్టిండు. పౌలు ఏమన్నాడు, నేను ఒక్కని కూడా బాప్తిసం ఇయ్యరా భయ్, అసలు బాప్తిసం ఏంటో కూడా నాకు తెలియదు, మీరెందుకు బాప్తిసాలు ఇచ్చిన బడాయి చేస్తున్నాడు. ఈ బడాయిలు ఉంటారండి, ఈ బడాయే పులుపు. చూడండి కొరింథీయులకు రాసిన పత్రికలో ఇక్కడ ఏమన్నాడు, అందుకనే అది మొత్తం పులవాలి. ఎవడెవడైతే క్రీస్తు స్వరూపం లేకుండా పని మీద ధ్యాస పెట్టుకొని గర్వంగా వెర్రదిగుతూ ఉన్నాడో వాడు మొత్తము పులిసి కంపైనాక ఆ కంపును దేవుడు తగలబెడతాడు. దాని గురించి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడండి 13వ వచనం చదవండి. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసం పొందారా? చూడండి ఎంత చక్కగా చెప్తాడంటే, నువ్వు బాప్తిసం ఎందుకు పొందావు, నువ్వు సువార్త ఎందుకు చేశావు, నువ్వు పరిశుద్ధుని ఎందుకు మార్చబడ్డావు, నువ్వు భాషను ఎందుకు మాట్లాడావు, ఇవన్నీ ఎవరి గురించి? అవా తమ్ముడా చెప్పాలి, ఎవరి గురించి? నీకోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు స్వరూపంలో నీవు మరవబడడానికే. ఆయన వల్ల నువ్వు జీవించకుండా నువ్వేం చేస్తావు, నేను బాప్తిసం ఇస్తానా, నేను ఏరువేస్తానా, నేను ఆడ సువార్త చేస్తా, నేను ఇంతవరకు ఆ పోయేటోడు నాటిపోయాడు. ఇక్కడ గురుగుని ఏ గురుగు నాటిపోయాడు తెలుసా? ఇగో నువ్వు ఒక్కరిగా అట్లనే ఉండిపోతే నువ్వు చేసిందంతా వృధా, కాబట్టి నువ్వు ఎందుకు పనికి రాలేదు, ఏ పని అనేసరికి వీళ్ళకి అది నాటుకొని ఉంటది లోపట. అవును నేను ఉట్టిగానే ఉంటానా, నేను ఏం చేయలేకపోయినా, నేను సువార్త చేయలేకపోయినా, నేను భాషలు మాట్లాడలేకపోయినా, నేను అది చేయలేకపోయినా, నేను ఇది చేయలేకపోయినా అని వాళ్ళు ఏం చేస్తారంటే సిలువ మోయడం బంధు పెట్టేస్తారు. యేసుక్రీస్తు అన్ని విధాలుగా ఆయన మాదిరి చూపించిన దాన్ని మొత్తము వదిలిపెట్టేసి ఎవరో దగ్గర పోయి అభిషేకం తీసుకొని భాషలు చెప్పుకుంటా ఏదో ఒక పని చేసుకుంటా టైం అంతా వృధా చేస్తారు. క్రియల ద్వారా ఎక్కడో ఒక పులుపు స్టార్ట్ అవుతుంది. ఇక లాస్ట్కి ఏమైపోతా, మొన్నటిదాకా ఈ ప్రవక్త గింత మంచుకున్నాడు గిట్లెందుకు అయిపోయాడని మనం చూస్తాం, కానీ వాక్యం ఏమంటుంది, మొత్తం పులిసే వరకు దేవుడు చూస్తాడు. హల్లెలూయా. నువ్వు మాంసపు ముద్దవా, కానీ యేసుక్రీస్తు పులియని ముద్ద ఉంది, అది ఏ దుష్కార్యము లేని పరిశుద్ధమైన ముద్ద. చదవాలి అది కొరింథీయుల రాసిన పత్రికలో. అయిపోయింది అది కాదు, 8వ అధ్యాయములో దొరికిందా? 5వ అధ్యాయము 6వ వచనం. మీరు అతిశయపడుట నేను చేసేదే కరెక్టు, ఆయనే కరెక్టు, ఈయనే కరెక్టు. ఒక్కొక్కడు సేవను బట్టి ఏం చేస్తున్నారు, మామూలు ఊగరిగా నేను కాలు పెట్టగడ దేవుడు మంటలు లేపబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మంటలు పెట్టద్దా మరి, పెట్టాలా వద్దా? ఏమన్నాడు యేసు ప్రభు, నేను అగ్ని వేయవచ్చితిని అన్నాడు. మనకిచ్చిన బిడ్డది ఎక్కడ కాలు పెడితే అక్కడ తగలబడాలి దురాత్మలు, చీకటి శక్తులు. మరి మనలో ఉండి ఎంత తగలబెడతాడంటే మనం ఎంత నీటిగా ఉండాలి, ఇంకా అది మనకు సోయి ఉండదు. మనం తగలబెట్టేది చూస్తాం, లాస్ట్కి మనం తగిలిపోతాం. తగలబెట్టాల్సిందే, వాస్తవమే. నాకు వచ్చిన వాక్యం అదే, నేను అగ్ని వేయవచ్చినాడు, మండాల్సిందే మంట. నేను కూడా మండుతా చూడు, ఖాళీ నా దగ్గర రావాలంటేనే అయిపోతారు వాళ్ళ పని. అగ్నితో నింపబడుతుంది, అగ్ని మండుచున్నదే గాని పొద, ఆ పొదను నేనే కాలుతూనే ఉంటా, కానీ నాకేం కాదు. అంత మండుకుంటూ ఉండాలి. ఆ స్టెప్పుకి వెళ్ళాలా, దేవుడు ఎన్ని స్టెప్పులు ఇచ్చాడు, ఇది మర్చిపోయారు వీళ్ళు. ఇప్పుడు ఆ మంట ఏం చేసిందో చూడు, చర్చి కట్టినో నీకు అలా పెడుతుంది, సువార్తకు నీకు అలా అందరినీ తగలబెడుతుంది. నాలాగా నువ్వు ఉన్నావా, వేస్తుంది దెబ్బ. అన్ని పులిసిపోయినాయి, అన్ని కాలిపోతాయి. ఎలా కాలుతాయి కూడా చెప్తాను చూడండి. అని మీరు అతిశయించడం మంచిది కాదు. కొంచెమైనను మీరెరుగరా, పులిపిండి లేని వారు గనక కొత్త ముద్ద అవుటకు తీసివేయండి. ఇప్పుడు ఈ పాత పిండిలో ఏముండదంటే ప్రతి పనికి అతిశయమే, గాని ఈ కొత్త పిండిలో ఏ అతిశయమో ఏ బడాయితనమో ఉంటదా?
కాబట్టి ఆ పులిపిండిని తీసేయి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆ పులిపిండి నువ్వు తీసేయి, కొత్త ముద్దగైతావు. ఆ కొత్త ముద్దలో ఎటువంటి ఎన్ని చేసినా ఏ ఫీలింగ్ లో ఇప్పుడు మీకంటే ఎక్కువగా మండుతా అంటారు. నాకు కూడా అగ్ని మండు చూద్దాం, కొద్దిగా ఆగిగా చూపితో ఒక్కొక్కళ్ళకి దేవుని అగ్ని ఎట్లుంటుందో మాట్లాడడానికి కూడా నీ శక్తి సరిపోదు, అంతగా మండిస్తాడు దేవుడు మంట. కానీ మాటల్లో, చూపుల్లో, ఆలోచనలు, తలంపులు అంత పవిత్రంగా మనము బ్రతకాలా వద్దా? ఏదో దేవుడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని చెప్పడమే తప్ప వాడు ఆ ప్రవచనం చెప్పే మనిషి అసలు వాడు ఎట్లున్నాడు, దేవునికి ఇష్టకరంగా ఉన్నాడా, వాడు చేసే తప్పులేందో అది మాత్రం మనం ఖండించాం. చెప్పడం ఈజే, నేను కూడా చెప్తా. కానీ రేపు నువ్వు చేసే పనికి అగ్ని పరీక్షిస్తుందంట. అగ్నిలాను మారాలి. అగ్ని ఎక్కడో లేదు, మనలోనే ఉన్నది. ఆమేన్. ఎవరిలో ఉంటది? యేసుక్రీస్తు వలె సంపూర్ణులైన వారు. ఆయన మాటల్లో, చూపులో ఎక్కడ కోపం, దేశం, ఆవేశం, ఎక్కడ కూడా గుణుగుడు, సనుగుడు, తిండిపోతనం, తాగుతనం, ఎక్కడ ఏ పాపము లేని కామకోద మద మత్సరాన్ని పరిశుద్ధమైన ముద్దగా నీవు స్వీకరించబడి ఆయన వలె నువ్వు మారాలి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సువార్త తీసుకున్నాం. సువార్తికుని సంఘం నుండి ఏ సంఘంలోకి వచ్చామండి? ఇప్పుడు మనము బాప్టిస్ట్ సంఘంలోకి వచ్చాం. బాప్టిజం తీసుకుంటే బాప్టిస్ట్ సంఘంలో వచ్చినట్టు, అవునా? ఆత్మ పొందుకుంటే ఏ సంఘంలో వచ్చినట్టు? ఓ నిద్రపోతానా? ఏం నిద్రపోతున్నావు? సీటే ఎందుకు జరుగు? భాషలు వస్తే అంతేనా? తెల్ల బట్టలు వేసుకుంటే వధువు సంఘం వచ్చినట్టేనా? ఇట్లా బిట్టుంటది అన్నమాట. వీళ్ళు ఒక్కొక్క స్టెప్ దేవుల్లో ఎదగడం కాదు. ఇక వాడు అక్కడే కొట్లాడుకుంటా ఉంటాడు, వీడు ఇక్కడే. సంపూర్ణులు, పరిశుద్ధులు, సంపూర్ణ కావాలని వాళ్ళ కొన్ని బిట్లు పెట్టాడు అని స్పష్టంగా దేవుడు చెప్తుంటే, దిగినోడు మొత్తం నింపి ఆయన వల్లే మారాలని ఆయన అనుకుంటా అంటే వీళ్ళకి ఎక్కడ ఉన్నారు? స్వార్థ చేయాలి, భాషలు మాట్లాడాలి. ఇవన్నీ ఆల్ ఇన్ వన్ నీలోనే ఉండాలి. ఆమేన్. అన్ని నీలో జరగాలి. అంటే ఇవన్నీ చేస్తూ అన్ని పరిచర్యలో యేసుక్రీస్తు వలె నిన్ను చూపించుకుంటూ బ్రతకడమే సర్వ సంపూర్ణమైన బిట్టు. ప్రైజ్ ది లార్డ్. అన్ని ఆల్ ఇన్ వన్. మరి ఇవన్నీ చేసినందుకు ఆయన వలె మనము సంపూర్ణ మగు వరకు ఈ ధర్మాన్ని నియమించాడు అన్నాడు. వాళ్ళకు ఆ ధర్మం నియమిస్తే యేసుక్రీస్తులా మారడం నాయన అంటే ఎవడు మారతలేదు. అది చూసి నాకు మంచి సందు దొరికి ప్రభా నేనైతే నీలాగా మారిపోతాను దాన్ని ఇరుక్కున్నది. హల్లెలూయా. ఆయన వలె మారాలా వద్దా? ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎలా కొట్టాడు? కామ కోద మద మత్సరాలు లేని పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. కోపం, ద్వేషం, ఆవేశం, కుళ్ళు, కపటం, పగ, ఈర్ష్య, ద్వేషం ఏమీ లేనటువంటి వాడు. ఆమేన్. అలాంటి మనసుతో మనం బ్రతకాలి. ఒక్కటేసారి మనం మారకపోయిన క్రమక్రమంగా ఆయన స్వరూపం మనలోకి, అది ఇంపార్టెంట్. కానీ ఆ పని చేయి, ఈ పని చేయి, నువ్వు ఏ పని చేసినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. ఈ పనులన్నింటినీ ఏం చేస్తుంది? ఈ ఫైనల్ పిట్టే దాన్ని ఏం చేస్తుంది అంటే కాల్చి వేస్తుంది. నేను ఆ సేవ చేస్తాను ఆడ కొంతమంది మా దగ్గరికి వస్తారు, నేను ఆడ ఇది చేసినా ఊగుతా ఉంటారు. వీళ్ళు వాళ్ళని చూసి షేక్ అవుతా అంటారు. ఇట్లా ఫేస్బుక్ లో చూసి షేక్ అవుతా అంటారు, వాట్సాప్ లో చూసి షేక్ అవుతా అంటారు. ఒక్కొక్కరిని చూసి వీళ్ళందరూ బాగా చెప్తాడన్న వాక్యం, ఆయన భాషలు అట్టన్నా అన్న, ఆయన ప్రవచనం అటన్న, ఆయన మొత్తం వివేచన వరం ఉన్నదటన్నా, ఆయన ఇది చెప్తాడటన్నా అది చెప్తాడటన్నా అంటే దాని దగ్గరికి పోయి నేను చూస్తా కొద్దిగా. ఎట్లా చూస్తానో చూడు. అదే మొదటి కొరింథీయులకు 3:10 చూడు. తండ్రిని దేవుడు చూస్తాడు, అది నాలో ఉండి, నేను కాదు. చదవాలి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. ఏమన్నాడు? అగ్ని వస్తది. అగ్ని జ్వాలామయమేని చూపు
శత్రుల వలయాలు తప్పించుకుందురా ఎవరైనా ఎంతటి గనులైనా తప్పించుకుందురా. అందరు ఎక్కడికి రావాల్సింది? అగ్ని మండుతనే మంట. ఒలివన్ ఎక్కడికి రావాలి? న్యాయాధిపతులు చదవలే? ఒలివ తైలమైన అభిషేకమైన ఫలాన్ని అభిషిక్తులని పేరు పెట్టుకున్నవాడు కూడా పొద దగ్గరికి రావాలి. ఏ పొద? మండే పొద. మోషే ఎక్కడైతే ఏ పొదను చూశాడో ఆ పొద మండుతూ ఉన్నది గాని అగ్ని మండుతున్నది గాని పొద మాత్రం కాలలేదు. ఒకరోజు ద్రాక్ష చెట్టు, అంజురపు చెట్టు, ఈ చెట్లన్నీ మాట్లాడుకున్నాయంట. ద్రాక్ష చెట్టు పనేంటిది? సంతోష పెట్టడం అంట. మనుషులకును దేవునికి సంతోష పెట్టడానికి నేను సిద్ధంగా, ఆ పనిలోనే నిఘ్నమైన నేను నీ మీద పెత్తనం చెలాయించడానికి రాగలనా అంటది. అవన్నీ న్యాయాధిపతిలో ఉంటది. వెళ్ళిపోయినప్పుడు చదువుకోండి. లాస్ట్ కి మిగిలేది ఏం తెలుసా? ముళ్ళ పొద. ముళ్ళ పొదకి ఏమన్నా కనిపిస్తుందా? ఏం లేదు. ఏదో ఉట్టిగా ఏదో సేవ చేతుల్లో ఫలం లేదు, వాళ్ళ సేవ లేదు, ఏం లేదు. ఉట్టి పొదయినే. మర్యాదగా చెప్తానా, మీరు ఎన్ని పనులు చేసినా నా దగ్గరికి రండి అంటది పొద. నా దగ్గర ఏ ఫలాలు లేవు, ఏ పనులు లేవు, నీ సువార్త లేదు, నీ భాషలు లేవు, నీ అవన్నీ ఉన్నాయి, కానీ ఆ పనిని నేను చేయలేను. గాని నువ్వు అడిగావు చూసావా, నిన్ను పాలించాలంటే నేను ఏమి లేని వాడిని, నాలో అతిశయం మాత్రం లేదు కనుకనే ఏమి లేని ఈ పొదలో మండే అగ్ని ఉన్నది, ఆ అగ్నితో నేను తగలబెట్టబోతున్నా, జాగ్రత్త అంటే ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయి? ముళ్ళ చెట్టు దగ్గరికి వచ్చి నమస్కారాలు చేసి నువ్వే మమ్మల్ని పాలించు అనే అంట. గమనించండి, మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకున్న పాఠాలు 1, 2 కాదు, అవి అసలు మర్చిపోయేటి కావు. అవన్నీ మనం నేర్చుకోవాలి అంటే యేసుక్రీస్తు వలె మనం మారడానికి కష్టపడాలి. అది నిందైనా, అవమానమైన, వేదనైనా, బాధ అయినా, ఎంతటి సమస్యలైనా మనం ఖచ్చితంగా ఆ శ్రమలలో తగ్గింపుతో యేసుక్రీస్తు ప్రేమను కలిగి మీరు జీవించాలి. అందుకంటాను, మీరు ఏ పని చేసినా నువ్వు ప్రేమతో జీవిస్తే నీ పని నిలబడుతుంది. దాన్ని అగ్ని పరీక్షిస్తే ఆ అగ్నిలో కూడా దేవుని యొక్క ప్రేమే ఉంది కాబట్టి ఖచ్చితంగా నిలబడతాం. ప్రేమ లేని జీవితం, యేసుక్రీస్తు లాంటి ఆ బ్రతుకు లేని వాళ్ళ అన్ని పనులు కూడా పులిసిపోతాయి. లాస్ట్కి పులిసిన పిండిలన్నింటినీ ఈ అగ్ని ఏం చేస్తుందంటే కాల్చి పడేస్తుంది. ఏమన్నాడు? ఆ దినమున ఒక్కొక్కడు ఒక్కో పని చేస్తాడు కానీ అగ్ని దిగిద్ది, ఆ అగ్ని మాత్రము ఒక్కొక్కటి ఓ ఫీలింగ్ తోటి వచ్చి చెప్తున్నాయి. అవునా కదా? సార్ చదువుదాం. చాలా రోజులు చదువుక వీళ్ళు కూడా వింటారు. న్యాయాధిపతులు తీసి త్వరగా చదవండి. 9వ అధ్యాయము చదవాలి. 7వ వచనం నుండి 9, 8 చదవాలి. చెట్లు తమ మీద రాజు ఒకరిని అభిషేకించుకుని వాళ్ళని ఏం కలుగుతున్నాయి అంటే ఇవి ఒక మనసు ఉన్నది వీళ్ళకు. ఆ రాజు ఎవరంటే పరలోకములో ఉండే మహారాజు నా యేసయ్య. హల్లెలూయా. ఆయన పాలించాలి. ఆమేన్.
ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఈ లోకాన్ని దున్నిపడేయాలి. ఆయన్ని 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలన కోసం ఎదురు చూసే వ్యక్తిని నేను. నీకు దమ్ముంటే నిలబడు, లేకుంటే పిచ్చోళ్ళని చూసి నేను కూడా వీనంత బతుకుతానో పోతానో అని కలగను. నీ ఇష్టం. చదవాలి అక్కడ. మనసు కలిగి బయలుదేరి ఆ మమ్ముని ఏలుమని ఆ ఒలీవ చెట్టును అడుగగా. చూడండి, వీళ్ళు ఈ చెట్లన్నీ, చెట్టుకు ఏం లేదు. మామిడి పండు చెట్టు తీయకుండే, ద్రాక్ష చెట్టు ఏమో అది మత్తునిస్తా అంటే, ఇటు ఒలివ చెట్టు ఏమో అభిషేకం ఇస్తా అంటే, ఇన్ని ఉన్న చెట్లు ఈ పొద దగ్గర రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం కావాలంట? వాటిని పాలించేటోడు కావాలంట. చదవాలి. ఒలీవ చెట్టును అడగగా ఆ. ఒలీవ చెట్టు ఆ దేవునిని మానవులను ఆ దేని వలన నరులు సన్మానించుదురో ఆహా ఆనా తైలము నీయక మాని ఆహా చెట్ల మీద రాజునయ్యుండి ఆ ఇటు అటు ఊగుటకు ఊగడానికి నేర్చెదనా ఆ అని వాటితో అనెను. ఏమంటున్నాడు? ఇప్పుడు నాకు కావాల్సిన మయం ఏంటంటే దేవుని సంతోష పెడతాను, మనుషులను సంతోష పెడతాను. నా పరిచర్య ఇదే. కాబట్టి ఈ పరిచర్య నేను వదిలిపెట్టేసి నేను అటు ఇటు ఊగాల. హల్లెలూయా. అంటే ఏంటిది? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ పొదలో దేవుని అగ్ని దిగి వచ్చింది అనుకో, ఇది ఊగేదా? ఏం చేసేది? ఇది తగలబెట్టేది. కానీ ఆ పని ఒలివ చేయగలదా? ఎందుకంటే ఇది ఊగడమే దీని పని. వాడు పిలిస్తే వానికి తైలం ఇయ్యాలి, వీడు పిలిస్తే పొద దగ్గరికి పోతే ఇవన్నీ ఉండవు, మంట పెట్టుడే ఉంటది. అవునా కదా? అదేం చేయగలుగుతుందండి? చదవాలి. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్ము ఏలుమని ఆ అంజూరపు చెట్టును అడగగా. అక్కడికి వెళ్ళిందట మళ్ళా. అంజూరపు చెట్ట, అంజూరపు చెట్ట బాగున్నావా అన్నదట. బాగున్నా. ఏమైందక్క? నేను అసలు ప్రజల స్థానం పొందిన, నేను దావీదుని అభిషేకం ఇచ్చిన నేను, అంతే కదా. మ్యాథ్యూస్ అక్కడ చర్చి ఓపెనింగ్ చేస్తా అంటే దాని మీద పోసిన తైలం నేనే. నేను లేకుంటే ఆయన చర్చే ఓపెనింగ్ చేయలేదు. చూసావా? నేను బిగ్గెస్ట్ ఫైనల్ లెవెల్లో ఉన్నాను, గొప్పదాన్ని. కానీ నాకెందుకో దేవుని మానవుని సంతోషం పెట్టే నా పరిచయం వదిలిపెట్టేసి ఇప్పుడు నేను ఒకరిని పాలించాలంటే నా వల్ల కాదు. కానీ అంజురపు చెట్ట, అక్క అంజురపు అక్క ఇట్రా, ఏమైంది? నువ్వు నన్ను పాలించరాదక్క, నువ్వు వేడంగా కొద్దిసేపు నువ్వు సిస్టమ్గా కొద్దిగా ఫీల్ అయిపోయి నాకు నోటికి వచ్చినట్టు ఏది పడుతుంది చెప్తేనే ఉన్నాయి, ఇంకుతా ఉంటా. బాబు నేను పాలించలేదు. అసలుడే పిచ్చోళ్ళే కూర్చుంటాడా. మారి నడిపించామనుకో మండిద్ది మంట. మండిస్తా చూడండి. ఇంకా 4 రోజులు అయితే ఒక్కొక్కడు ఎట్లా సంఘంలో పెత్తనాలు అవుతారు, ఒక్కొక్కడు ఎన్ని ఆర్డర్లు వేస్తారు ఎవరైనా చేస్తే. అందుకంటే మనం మౌనంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుని ప్రవచనాలు రావాలి, పరిశుద్ధాత్మ దేవుని దర్శనాలు రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో కూడా తప్పు చేత వేయాలి దెబ్బ. వేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం కింద పల్లెలు ఎత్తేకుండా ఉండాలి ఫస్ట్. అవునా కదా? ఫస్ట్ నువ్వే పెత్తనం చెలాయించినాక ఆయన ఏం చేస్తాడు? నువ్వు నాదేం ఇంటలేదు, నా వాడేం చెప్తలేడు, నా మాట కూడా నేను పాలిద్దాం అనుకుంటున్నా కానీ నా వల్ల. జాగ్రత్తకు అంజురపాక, అంజురపు తమ్ము జాగ్రత్త. పాలన ఎట్లుంటుందో చూడు. చదువు అక్కడ ఏమన్నాడు? అంజురపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములలో నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తరువాత ఇద్దరు అక్కలు ఎక్కడ ఒకటైండు, మళ్ళా ఇద్దరు బెదర్లు ఒకటైండ్రు. ఇక అదే నువ్వైనా రాజు అవుతావు అనుకుంటే గట్ట చెప్పినావు. నేను పెద్దోనే తగ్గించుకున్నా కదా నీ మాట. ఇది ఇల్లు కూడా అదే, నేను పెద్దదానే నీ మాట ఇంటున్నా కదా. నువ్వు నా మాట, నువ్వు ఆమె మాట వినాల్సిన అవసరం లేదు. ఆమె అవసరం ఉన్నదా? నువ్వు ఆమెకు లోపడాల్సింది, ఆమెకు నీ లోపడాల్సిన అవసరం ఉన్నదా? అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కనుక నీకు ప్రేరేపిస్తే నువ్వు ఖచ్చితంగా యేసు ప్రభు కనుక యోహాను దగ్గర తగ్గించుకున్నట్టుగా నువ్వు తగ్గించుకోవాల్సింది. ఆయనే చెప్పాలి, నువ్వు కాదు ఆర్డర్ లేచుడు. అక్కడ ఎవరు చెప్పాలి? ఆయన బెండ్ చేస్తే ఎవడైనా బెండు కావాల్సిందే. హల్లెలూయా. నేనేమో ఆయన చెప్తే వినాలి, సంఘం అంతా ఆయన నింపబడాలి, ఆయన పాలించాలని నేను కష్టపడతా అంటే ఒక్కొక్కరు ఆర్డర్లు చూస్తానండి ఈ సంఘంలో. ఒక్కొక్కరు ఏదైనా వాళ్ళే. మనం బిలాము రాజు కనుక గాడిని గుర్రం చేసినట్టుగా ఎవడైనా వినేటోడు ఉన్నాడు అనుకో, అది
ఇది చెయ్యి, ఓ ఇది అది అది చేసి ఇది చేసి, ఇదంతా నీ సొంతంగా చేస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవునికి ప్రేరేపిస్తున్నాడా? అది గుర్తుపెట్టుకో. నేను అందుకే ప్రతి పనిని దేవుని ఆత్మ చేత చేయడానికి కష్టపడండి, ప్రార్థించండి, అలవాటును మార్చుకోండి. సొంతంగా ప్రయత్నాలు చలాయించే బ్రతుకు మొత్తం తీసుకోవాలి. చదవాలి ఇంకా. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్ముని ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా. ద్రాక్షావల్లి ఏంటి? ఫలించేటువంటిది. దాని ఫలానికి అంతమే లేదు కదా. ఆ ద్రాక్షావల్లి దగ్గరికి వచ్చిందట. ఏ ద్రాక్షావల్లికి ఫలింపు లేకుండా ఆగదు. యేసుక్రీస్తు అనే ద్రాక్షావల్లి వేరే, భూమి మీద మనం తినేటువంటి ద్రాక్షావల్లి అది ఇది ఒకటి అనుకున్నారు, భ్రమలో పడతారు. ఇది ఒక్కొక్కసారి ఇప్పుడు మాకోసారి మా చెట్టు వేసేసినాం, ద్రాక్ష చెట్టు ఫలించింది. అదేమన్నా ఇప్పుడు దాన్ని ఏసైతే పోల్చుకోవచ్చా మనము? ఆయన ఆ ద్రాక్ష వేది, అది ఫలించేటువంటి కొమ్మ అని ఉపమానం చెప్పాడు, అంతేగాని నిజంగానే ద్రాక్ష చెట్టు కాదు. చదవాలి. దేవునిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షరసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునే ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్ముని ఏలుమని ముండ్ల పొద యుద్ధ ఎక్కడికి వెళ్ళిందట లాస్ట్ కి? దాని దగ్గర ఏమైనా ఉన్నదా? ఏం లేదు. అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి నువ్వు సేవ చేసినావు, నీ దగ్గర ఏమైనా ఉన్నది? ఏం లేదు. కానీ మండుతున్న అగ్ని మాత్రమే మిగులుతా ఉన్నది. హల్లెలూయా. చదవాలి. అక్కడ ఏమన్నాడు? ఆ ముండ్ల పొద, మీరు నిజంగా నా మాటకు లోబడే భక్తులైతే నన్ను రాజుగా నియమించ అనుకోని ఉండేది ఉంటే రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి గట్టిగా చప్పట్టు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవదారు చెట్టు అంటే మామూలు చెట్టు కాదు. దేవదారు అంటే అన్ని చెట్లలో హైయెస్ట్. మనకు కూడా సంఘంలో యూట్యూబ్ కొట్టంగానే చర్చిలు ఎంత పెద్ద పాల్ యాంగిచ్చో హైయెస్ట్ చర్చ్ అవుతుందా? ఫలాని సతీష్ కుమార్ బ్రదర్ పేరు వేడి చెప్తానా? ఫలాని సతీష్ కుమార్ బ్రదర్ 50 రోజుల్లోనే 5,000 మంది, సౌత్ ఇండియాలోనే గొప్ప చర్చి, ఫలాని బ్రదర్ యోసనగర్ చర్చి, ఫలాని అని ఒక్కొక్కరు అన్ని ఉంటాయి. కానీ ఒక చర్చిలో ఎవరు ఉండరు, యేసుక్రీస్తు ఒకడుగా. ఆమేన్. హల్లెలూయా. మరి ఆయనలో ఏమున్నదట? అగ్ని. ఆ అగ్ని కనుక మీరు లోబడకుంటే ఎంత పెద్ద పెద్ద చర్చిలైనా ఏమైతున్నాయి? ఇప్పుడు అన్ని పులిసిపోతున్నాయి, కలవరాలు సృష్టింపబడుతున్నది. కారణం ఏంటంటే హైయెస్ట్ లో ఉన్న యేసయ్య స్వరూపం, యేసయ్య వలె జీవించడానికి ఇష్టపడని బతుకు. కష్టపడ్డారు, పరిశుద్ధులుగా తీర్చబడ్డారు, యేసు ప్రభులా కొంతమంది కష్టపడ్డారు, కానీ సంపూర్ణ స్వరూపం లేదు. వాళ్ళు అడగచ్చు, అయ్యా మరి మేము సంపూర్ణ స్వరూపం మాకు లేదా అంటే లేదు. ఎదిగారు. ఒక మనిషి అంటే ఒక ముక్కు వచ్చి ఒక కన్ను రాకుంటే, ఒక కన్ను వచ్చి ఒక కాలు రాకుంటే వాడు సంపూర్ణ పురుషుడు అవుతాడా? అదే చెప్తాడు. అందుకే లూకా సువార్త చూడండి, ప్రభు ఆ మాటని ఇక్కడ ప్రస్తావించి చెప్పాడు. లూకా 12వ అధ్యాయము 49వ వచనం. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని ఆ అగ్నిని యేసయ్య వేయడానికి వచ్చాడు. పని కాదు ఆయన కావాల్సింది, మంట. అగ్ని మంటలు మండాలి. హల్లెలూయా. ఆ మంటలలో ప్రతి ఒక్క దురాత్మలు, చీకటి శక్తులు పరిశుద్ధులను పరిపూర్ణులు కాకుండా అతిశయమని కలిగించేటువంటి అతి గర్విష్ఠుడైనటువంటి కెరూబు ఉన్నటువంటి లూసిఫర్ గాని అంతాన్ని దేవుని అగ్ని దహించబోతున్నది ఈ రాబోయే దినాల్లో. అది నెరవేర్చి చూపిస్తాడు నా యేసయ్య. ఆ అగ్ని కొలిమిలో వాడిని కాల్చబోతున్నాడు. ఈ అతిశయం ఎంత పెద్ద సేవ చేసిన వారిలో కలిగించేది వీడే. వాడిని పడతాడు ఫస్ట్. ఎంత పెద్దగా ఎదిగినా కూడా వారిలో ఏముంటదండి? అతిశయం. హల్లెలూయా. నా అతిశయము నీవే. గొప్పవాళ్ళు అంటారు, గొప్పవాళ్ళు. ఎవరు గొప్పవాడు? ఆయన వలె జీవించేవాడే, ఆయనను ధరించుకున్నవాడే, ఆయనలో ఉన్న అగ్నిని
మండించిన వాడే, ఆ మంటలు కలిగించిన వాడే అందరికంటే గొప్పవాడు. ఆయనే నేను ఆరాధిస్తున్న నా తండ్రి. కామ కోత మద మత్సరాలు లేనివాడు. ఆయన అగ్ని మండితే ఏ దయ్యాలు, ఏ కామము, ఏ శాపము, ఏ పాపము ఉండదు. దహిస్తూనే ఉంటది. ప్రతి ఒక్క పరిచర్యలో ఉన్న ప్రతి అంధకారాన్ని కాలుస్తూనే ఉంటది. మర్యాదగా చెప్తున్నా, సరౌండ్ కండి. కానీ సరెండర్ కాకుండా నేను అది చేస్తానా, మీ బెదర్ ఇది చేసిందా, మేము అది చేసినాం, మీ బెదర్ ఇది చేస్తాండా అన్నారు అనుకోండి, ఈ వాక్యం రికార్డింగ్ అవుతుంది. ఇది దాచిపెట్టుకోండి. హల్లెలూయా. ఏం కావాలా నీకు? పని కావాలా? రా, అగ్ని వేయ వచ్చి తిని అన్నాడు. చూడు 49వ వచనము. అది ఇదివరకే రగులు కొని మండవలెనని ఎంతో కోరుచున్నా. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు స్వరూపం ధరించిన నేను అనుకుంటున్నది అదే. ఆయన అగ్ని మండాలి. ప్రతి ఒక్క ప్రాంగణములో ఆయన అగ్ని మండాలి. ఆ మంటలో సాతాను, దురాత్మ, చేతబడి, చీకటి, అంధకార, దుష్ట శక్తులు, కామ, వాంఛ, తాగుబోతుతనం, పాప శాపములు కాల్చివేయబడాలి. అదే నేను కోరుకున్నది. అగ్ని వేయవస్తున్నాను. ఇలాంటి అగ్ని అప్పుడప్పుడు మా భక్తుల దగ్గరికి వస్తుంది. కొంతమందికి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, కొంతమంది దగ్గరికి వస్తూనే ఉంటాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. అలా రావాలి అంటే ఎలాగుండాలో తెలుసా? మరలా పేతురు రాసిన పత్రికలో వెళ్ళు, 2వ అధ్యాయంలో వెళ్ళు. అది ఫైనల్ స్టెప్. స్టెప్పులు పెరగట్లే కానీ పరిచర్యలో గొడవలు జరుగుతున్నాయి. ఏమండి? 1 పేతురు 2వ అధ్యాయము 1 నుంచి చదువుతో త్వరగా. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఎరిగిన ఎడల సమస్తమైన దుష్టత్వమును అతిశయించే అతిశయాన్ని మానేసి లోపట పెట్టుకునే కుళ్ళు కపటాలు మానేసి నటించే నటికి బతుకు, నటించే నటికుని బతుకులు మానేసి సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది. ఏమంటుండే అక్కడ? మనుషుల చేత. నీ బ్రదర్ గురించి అందరూ ఎట్లనో అనుకుంటారు కదా, ఎట్లనో విసేది ఎట్లనో చెప్తారే. మంచిగా లేదు, వాడేదో అనుకుంటాను, వీడేదో. మనుషుల దృష్టిలో మనం గొప్ప వాళ్ళుగా అనిపించుకునే వాళ్ళందరూ అయ్యగారులే. అలాంటి వాళ్ళ సావాసం కాదు. మనుషుల దృష్టిలో మనము విసర్జింపబడినను దేవుని దృష్టిలో ఏర్పరచబడిన వారమై అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. రాళ్ళవలే, మండుతున్న రాళ్ళవలే, సజీవమైన రాళ్ళవలే. ఒక్కొక్క రాయిగా నువ్వు మారాలి, ఒక్కొక్క అగ్ని కణంగా నువ్వు మారాలి. ఈ రాయిని ఇట్లా 2 రాయిని ఇట్లా కొట్టి చూడు, ఏముంటది దాంట్లో? హల్లెలూయా. సజీవమైన రాయి ఆయనే. కానీ ఆ రాయి తృణీకరించబడిన రాయి. నువ్వు ఆ స్టెప్కి వెళ్ళాలంటే ఏం కావాలి? 10 మంది చేత. మనం అలాగే 10 మందిలో నాది ఇక్కడ పోద్దు. కానీ ఏం కావాలట? అగ్ని కావాలన్నా. నాకు అడుగు పెట్టే తలములో అగ్ని రావాలన్నా అంటారు. ఇక్కడ ఏమైనా ఉన్నది చూడండి. మనుషుల చేత తృణీకరించబడిన రాయిలే ఆయన మండిస్తాడు. మనుషుల దృష్టిలో గొప్ప వాళ్ళు అనుకున్నవాడు ఎవడు కూడా పోడు. నేను తృణీకరించబడి ఆ స్టెప్పును మీకు అనుగ్రహిస్తున్నప్పుడు మీరు దాన్ని కాపాడుకోండి. కానీ మనుషుల వైపులో పొరపాటున చూడకండి. ప్రవక్తల వైపు, సేవకుల వైపు వాళ్ళందరూ పులిసిపోతూ ఉన్నారు. పులవని ముద్దంతా పులిసినాక దిగేదే దేవుని యొక్క అగ్ని మంట. అది దహించినప్పుడు ఎక్కడ ఏ కొస కూడా ఉండదు, తగలబెట్టుకుంటే పోతుంది ఆయన అగ్ని. హల్లెలూయా. ఏమన్నాడు చూడండి అక్కడ?
నేను భూమి మీద అగ్ని వేయవలసినది, అది వరకే మండుచున్నవని కోరుచున్నాను. ఇది అయిపోయిందా? ఆయన చదవాలి. సజీవమైన రాళ్ల వలె ప్రభునొద్దకు వచ్చిన వారమై ఆత్మ సంబంధమైన మందిరముగా మనము అయిపోయింది. ఇప్పుడు లూకాసు వార్త చదువుదాం. అయితే నేను పొందవలసిన బాప్తిస్వం ఒకటి ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతగానో ఇబ్బంది పడుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు అగ్ని వేయాలనుకున్నాడు, కానీ ఇప్పుడు అగ్ని వేయాలంటే యేసు ప్రభు ఏం చేయాలంట? బాప్తిస్వం పొందుకోవాలి. అప్పుడు బాప్తిస్వం పొందుకోలేదు ఆల్రెడీగా, నీటి బాప్తిస్వం పొందుకున్నాడు. ఆయన పొందుకునే బాప్తిస్వం అది కాదు. మనుషుల యొక్క పాపముల్లో ఒక గిన్నె, మనుషుల యొక్క పాపములన్నీ కూడా ఆయనను ముంచినా కూడా ఆ పాపములో నుండి ఆయన పూర్ణ పవిత్రుడుగా, పరిశుద్ధుడిగా, ఆ సిలువలో మనిషి పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నిటినీ ఆ సిలువలో చంపి, ఆ సిలువ రక్తము చేత ఆయన బాప్తిస్వము తీసుకొని పరిపూర్ణంగా వాటిని చంపి పునరుద్ధానుడై తిరిగే లేచిన తర్వాత లూకాసు వార్తలో చూడు, ఆయన మాట్లాడుతుంటేనే మంట. హల్లెలూయా. ఏమంటాడు అక్కడ? ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ, ఆయన మనతో మాట్లాడినప్పుడు మంట మండలేదా అంటారు. చూడండి 24-17 వచనం. ఇంతకు ముందు మంట కనిపించేది యేసే దగ్గర, కానీ పునరుద్ధానుడైన తర్వాత ఏం కనిపిస్తుంది? అగ్ని మంట. ఆయన మాట్లాడితేనే. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఆరాధన చేస్తున్నాం, ఆత్మలో అగ్ని తాకితే మంట అరుస్తావు. కొంతమంది ఎందుకు ఇట్లా అరుస్తారు? మంట చూస్తే కాలిపోతారు, తట్టుకోలేరు దేవుని అగ్ని మంట. ఇంత మాటలో పవిత్రత, చూపుల్లో పవిత్రత, ఆలోచనలో పవిత్రత, అంత పరిశుద్ధంగా ఉండే స్టెప్ ఇస్తాడు మనను ప్రేమిస్తున్న యేసయ్య. కానీ అది మనం కాపాడుకోవడం మన వల్ల కాక మనం ఏం చేస్తామంటే మనుషుల చేత ధృవీకరించబడడానికి ఇష్టపడతామా? అసలుకి దైవజుని చెప్తేనే భరించుకోమండి మనం. మరి మనకు అంతా ఉన్నది పవర్, తగలబెడతాడు దేవుడు ఫ్యూచర్ లో. కానీ చదవాలి. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముకులై నిలిచిరి. వారిలో క్లేఫా రైట్ సైడ్ ఉంటది, ఫస్ట్ పైన ఉంటది, రైట్ సైడ్ ఉంటది, రెండో బిట్ లో ఇక్కడ ఉంటది. కరెక్ట్. కింద ఇంకా అంటే ఉంటుంది. చదువు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు. ఏమంటున్నాడండి? అప్పుడు ఆయన త్రోవలో మనతో మాట్లాడుతున్నప్పుడు, లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయములో మండుచుండలేదా? హల్లెలూయా. పరలోకములో ఉన్న దేవుడు, పరలోకములో ఉన్న డాడీ, ఆ మండే పొద నువ్వే అన్నాడు. హల్లెలూయా. అగ్ని వేయవచ్చి తిని గాని నేను బాప్తిసం తీసుకోలే అన్నాడు. సిలువలో మరణాన్ని పొంది ఆ మరణాన్ని జయించిన తర్వాత ఆయన మాట్లాడే మాటల్లో కూడా మంట. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నప్పుడు నీ కామనుకున్నటువంటి నరాలు చచ్చిపోతాయి. ఆయన అగ్నిని శరీరంలో పాపపు తలంపులు, చెడు ఆలోచనలు తగలబెట్టేస్తుంది ఆయన అగ్ని. అది ఫైనల్ స్టెప్. పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన మాటల్లో ఏముందండి? అగ్ని మంట. ఆ స్టెప్ మీరు వెళ్ళడానికి అర్హులైతారు, కానీ నన్ను అందరు జోలపాటలు వాడడంలో అయితే అర్హులు. సమస్త వేషధారణను నటించడం మానేయాలి దైవజన్ దగ్గర. ఫస్ట్ చర్చికి వచ్చి ఒకలాగా, బయటికి పోయి ఇంకోలాగా బతికేటోళ్ళకి ఇది అసాధ్యమైన పని. ఏకరీతిగా పరిశుద్ధంగా భయభక్తి కలిగి, చిన్న బిడ్డల మనసు కలిగి, లోపల కుళ్ళు కపటం ఏం లేకుండా గతం లోపల పెట్టుకున్నాడు. ఎప్పుడెప్పుడో 1946 తీసుడు ఇలాంటి కంపుల దాంట్లో ఈ మంట మండదండి. మర్చిపోవాలి. ఎప్పుడప్పుడు సమస్తమును మానివేసి కొత్తగా పుట్టిన శిశువుల వలె వారిలో మండే మంట అగ్ని వేయవచ్చునన్నాడు. యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత ఎలా వచ్చిందో మంట చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో దిగింది మంట. అది రగలవల్లని కోరుకున్న ఆయన చిత్తాన్ని ఎక్కడ నెరవేర్చాడు?
అపోస్తుల కార్యంలో ఇక్కడ వారితో మాట్లాడుతూ ఖాళీ ట్రయల్ చేశాడంటే. హల్లెలూయా. కొంతమంది అగ్ని వస్తుంది, ఎందుకు తెలుసా? అది కేవలం ట్రైలింగ్ మాత్రమే. అసలైన అగ్ని మండబోతుంది. ఆ మంటలో కొన్ని పిశాచపు దురాత్మ శక్తులు తగలి కాలబోయి మాడపోబోతున్నాయి. దేవుని కోసము నిలబడే పాత్రగా నిలబడాలి అంటే పూర్ణ పవిత్రత నీలో ఉండాలి. సెల్ ఫోన్ ముఖం కూడా నువ్వు చూడకూడదు అగ్నిలో ఉండాలంటే. ఎందుకంటే సెల్ ఫోనే సమస్త అపవిత్రతకు, అంధకారానికి ఒక మంచి చెడు మార్గం. అది చెడ్డ మార్గం, మంచి మార్గం కాదు. సెల్ ఫోన్ తీస్తేనే నువ్వు దేవుని అగ్ని చేత కాల్చివేయబడుతుంది. దాన్ని ముట్టుకోవద్దు. నువ్వు అవసరం ఉంటే చూడాలి, లేకుంటే పక్కనే పెట్టాలి. ప్రతి సమయం అదే లోకం, అదే ధ్యానంలో ఉండేటోళ్ళు ఈ మంటను మండలేరండి. ఎందుకంటే ఆ మంట నీకు రావాలి అంటే నీ చూపు, నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపులు ఎలాగుండాలని చెప్తుంది అక్కడ. కొత్తగా పుట్టిన శిశువుల వలె నువ్వు ఉండాలి. మనం ఎంత మర్చిపోయినా సెల్ ద్వారా మరలా మనకు రిపీట్ అయితేనే ఉంటది. అందుకే ఒక ఆత్మీయ బిడ్డ, రాత్రి మండిన ఒక మంటలో కాలిన బిడ్డ అంటుంది తెలుసా, బ్రదర్ డాడీ నాకు అసలు ఆ సెల్లు నెట్ నాకు వద్దే. ఆమె చూస్తా అంటే నాకు సిగ్గేసింది. మా భక్తులు ఇలాంటి వాళ్ళు గారు కదా అని లోపల అనుకున్నా కానీ బయట చెప్తే వాళ్ళు నా మీద ఎక్కడ తిరగబడతారో అని చెప్పలేకపోయింది. కానీ ఇప్పుడు చెప్తున్నా వినండి, మన దగ్గరకు వచ్చే భక్తులే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎట్లా ఉండాలండి? ఇంకా మాయలోకం, గుడ్డి లోకం, అసమర్థత బతుకు, భయభక్తి లేని జీవితం, చిన్నపిల్లల చేష్టలు, లెక్కలేనితనము. అదేమున్నది చూడండి కొరింథీయుల రాసిన పత్రికలో, చిన్న పిల్లవాని వలె ఉండి చిన్న పిల్లవాని చేష్టలు మానేవాయిగా. చిన్నపిల్ల నేను ఏం చిన్న పిల్లలు తెలుపుతలేదా? సెల్లులో తీస్తే పనికిరాని అన్ని వస్తాయని. వాని వీని జాతకాలు మనకెందుకు? అది పరిపూర్ణులు, కంట్రోల్ చేసుకునే వాళ్ళు మాత్రమే చూడాలి. దాని ద్వారా నీకు దేవుడు దూరం అవుతాడనే బాధ లేదా? ఒక విశ్వాసి బాధపడుతుంది. ఆత్మీయంగా ఎదిగే ఒక కొత్త నూతనమైన బిడ్డ బాధపడుతుంది. నెట్ ద్వారా నేను ఎక్కడ దేవునికి దూరం అవుతానని భయం. ఆ భయమే ఆమెకు అగ్ని మంటలు కలిగిస్తుంది. ఆ వాక్యం కూడా ఉంది చూడండి యెషయా గ్రంథములో, మనకు తెలిసిన వాక్యమే. ఎవడు నా మాట విని వణుకుచుండునో వారిని నా కనుదృష్టి. ఖచ్చితంగా నువ్వు దైవజన్య మాట అన్నా, దేవుడు అన్నా, నువ్వు వణుకు. అసమర్థులను చూస్తే నీకేమనిపిస్తుంది? వాళ్ళ దైవజన్య మాట తీసి పడేసేటోళ్ళని చూస్తే నీకేమనిపిస్తే నేను కూడా అని నటించుకుంటా. దైవజన్య మాట తీసి పడేయడం నీకు అలవాటు అవుతుంది. ఆ రోగం నీకు రా, నీకు ఫస్ట్ నువ్వు నష్టపోతావు. ఒకరిని చూసి నువ్వు భక్తి చేయకూడదు. నీకు మాదిరి ఎవరు? గట్టిగా చెప్పు, గట్టిగా. నీకు మాదిరి ఎవరు? ఎవడో పక్కన సెల్లు చూస్తాడని నువ్వు కూడా అడ్డే చెప్తా అంటావు. ఆ పని చేయకు నువ్వు. వాళ్ళు ఎవరైనా సరే దేవుని దగ్గర తలదించి ఆయన కాలు మొక్కాల్సిందే, యేసయ్య పాదాలు కడగాల్సిందే. హల్లెలూయా. అందుకని అంటున్నాడు అక్కడ, ఆ మంటను వేయవచ్చాను అని. రైసలా ఆ మంట రగిలిందండి. అపోస్తుల కార్యం చదువుదాం. వారు కనిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు అగ్ని నాలుకలు వారి మీదికి ఎలాగున్నారు? ప్రత్యేకంగా ఉన్నారు. వారితోటి లోకము సంబంధించిన సెల్లు లేదు, దాని పత్రికలు లేవు. కొంతమంది పత్రికలు చదివే రోగం ఉంటది. పత్రికలు, వార్తా పేపర్, అన్ని న్యూస్ అన్ని ఈ కాలిపోయే కూటర్కి తప్ప ఇంకెవరికి తెలియదు. మామూలు కూటర్ కాదు ఇది. అటు చూడదు, ఇటు చూసి చెప్పాలి. అర్థమవుతుందా? ఎక్కడ లేని న్యూస్ ఈ పేపర్కే తెలిసింది. కానీ బైబిల్ ఏముందో ఈ పేపర్కి తెలవదు. లోకం కాదు నువ్వు తెలుసుకునేది. లోకములో దేవుని అగ్ని ఎలా దహిస్తుందో నిన్ను అది తెలుసుకో. లోకంలో ఎన్ని తెలుసుకున్నా లాస్ట్కి నీకు 10 మంది తెలిసి కాడికి అయిపోతుంది. దేవుని విషయాలు తెలుసుకో, దేవుని మనసు ఏందో తెలుసుకో. ఆ మనసు తెలవని వాళ్ళే వాదనలు చేస్తున్నారు. అసలు కదలడు. అందుకే నేను ఎవరి జోలికి పోను, ఎవరి విషయాలు చెప్పాను. దేవుడు చెప్పినట్టు చెప్తాను, లేకపోతే అప్పుడు చెప్పకుండా. మనకి ప్రతి వాళ్ళకి అదే. చూడండి, ఆయన ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రత్యేకంగా ఉన్నారు. ఎవరితో ఏ సంబంధాలు లేకుండా ఉపవాసం ఉండి కనిపెట్టి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తారు. కొంతమంది కనిపెట్టి ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థన ఎంత చేశారో అంతసేపు సెల్లుతో గడుపుతారు. అంటే ఏంటిది? ఈ ప్రార్థన ఈ సెల్లుతోనే అంతం. ఇలాంటి ప్రార్థన దేవుడు వింటాడా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన కంటిన్యూషన్ గా ఉండాలి. దాంట్లో సెల్లు రావద్దు,
ఇంకా ఈ లోకంలో న్యూస్ రావద్దు, ఎవరి దుర్భాషలు ఏ మాటలు కూడా నేను చెవులకు, ఆ ప్రార్థనలో ఏది ఎంటర్ కాకుండా అలాగే చేసుకుంటా ఉండు కంటిన్యూషన్ గా. ప్రార్థన వెనుక ప్రార్థన, వెంటనే అంటారు దాన్ని, ప్రార్థన వెనుక ప్రార్థన. అట్లా ఒక 4-5 రోజులు చేసుడు సీరియల్ గా. నువ్వు ఒక రోజు చేస్తే 2 రోజులు సెల్లు, ఒక రోజు చేస్తే 2 రోజులు సెల్లు, ఒక రోజు చేస్తే ఇగో ఇలాంటి పిచ్చోళ్ళు ఏ రోజు దేవుని మంటలేరండి. ఇది దేవుడు హెచ్చరిస్తున్న హెచ్చింపు, నాది కాదు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన ప్రథమ స్థానం ఏం తెలుసా? నువ్వు మండాలని ఆయన ప్రేమ. హల్లెలూయా. అది ఖండిస్తున్నప్పుడు మనకు బాధ అనిపించింది, కానీ ఆయన ప్రేమ మనకు అర్థం కాదు. ఏప్రిల్ రాసిన పత్రిక అంటాడు, శిక్షించు కుమారుని ఆయన ఎక్కువగా. ఎందుకంటే ఆయన నువ్వు మండకుంటే ఆయనకు బాధే కదా కదా. నువ్వు మండాలని, ఎందుకంటే నీలో ఆయన ఉండాలని, నీ వల్ల ఆయన మార్చాలని ఆయన ప్రణాళిక. ఆయన చిత్తాన్ని అడ్డుకుంటున్నా, అది సెల్లే గాని, అది దుర్భాషలే గాని, అది వాదనమే గాని, అది గొడవలే గాని, అది పరిచర్యే గాని, అది నీళ్లు పోయడమే గాని, అది ఎరువేసేదే గాని, ఏదైనా కానీ అది పక్కన పెట్టు. మండు ఫస్ట్ మంట, దేవుని అగ్నితో మండిపబడు. మండిన తర్వాత అక్కడ పోయి సువార్త చేసుడు కాదు. అక్కడ కాలు పెడితే తగలబడితే దయ్యాలని పారిపోతే ప్రజలని తిరుగుకొస్తారు. రారా వాళ్ళకు నువ్వు విలువకు. అవో ఇక్కడేమో సలసలగా మంటకున్నది ఏంటిది, వాళ్ళే వస్తారు, నువ్వు విలువడం అవసరం లేదు. వీడు 10 సంవత్సరాలు ఒక చర్చి కడితే దేవుడు నీకు 1 సంవత్సరం చర్చి కట్టించి కూర్చోబెట్టాడు. హల్లెలూయా. చర్చిలు కాదు ఆయన కావాల్సింది, మండే మంట. అదే అంటున్నాడు. ఏమన్నాడు అక్కడ? నేను మండిపోవాలని. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందా మంట? మూగవారలారా మాట్లాడుడి, చెవిటి వారలారా మీ చెవులను తెరువుడి, అపోస్తుల కార్యముల నుండి. కానీ ఆ మంటను చల్లార్పడానికి సాతాన్ గారు కూడా మస్తు ప్లానింగ్ రాస్తాడు. మామూలుగా ఎక్కువ ఎట్లాంటి వాళ్ళం పడతారు తెలుసా? ఈ మనుషులని భూతత్వం పెట్టుకొని చూస్తారు. చూసినావా? వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం తింటున్నారు, వీళ్ళు ఏం తాగుతున్నారు, వీళ్ళు ఎట్లుంటున్నారు, వీళ్ళ దగ్గర ఎక్కడ తప్పులు దొరుకుతాయా, వీళ్ళు ఏం చేస్తారా అని చూసుకుంటూ ఉంటారు. చూసినావా? వాళ్ళనే పడతాయి ఈ దయ్యాలు. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తే ఏంది, చేయకుంటే ఏంది, ఎవరు పెడితే ఏంది, పెట్టకుంటే ఏంది, చూస్తే ఏంది, చూడకుంటే ఏంటి, నాలో అగ్ని నేను కాపాడుకుంటా, అవసరమైతే నాది నేనే మోసుకుంటా, నాది నేనే చేసుకుంటా, అంతా నాకే, నా బరువు నేను, నా తండ్రికి నేను దూరం కాలేనని భయభక్తులు కలిగి ఎవడైతే వణుకుతుంటాడో, ఆ పని చేయబట్టి నేను పనిదాన్ని అయితా, ఈ కంపులాడు చేయబట్టి నేను కంపుని అయితా, ఇడు గుడ్డోడు చేయబట్టి నేను గుడ్డోని అయితా అని తను తాను జాగ్రత్త పట్టుకొని ఎవరో విషయాలు చూడకుండా తనలో ఉన్న అగ్నిని కాపాడుకోవడానికి ఎవరు జాగ్రత్త పడతాడో చూసా, వానిలోనే దిగిద్ది ఈ మంట. ఆ మంట వానిలో నిలిచిపోతుంది. వచ్చిపోవడం వేరే, ఆ మంట మండుతూ ఉండాలి. హల్లెలూయా. అందుకే మోషే వెళ్ళాడు ఆ మంట దగ్గరికి. అది ఎంతో పవిత్రమైన మంట. పొద మండుచున్నది గాని, అగ్ని మండుచున్నది గాని పొద కాలిపోవడం లేదు. ఏంటిదా విచిత్రం? నువ్వు కూడా అంతే, నీలో అగ్ని మంటలు వస్తాయి గాని నువ్వు మాత్రము అదే సూచన చేయడానికి ప్రభు అన్నాడు. యేసయ్య అన్నాడు, నేను అగ్ని వేయడానికి వచ్చాను, అది మండాలని కోరుకుంటున్నాను. అందుకే నీ సిలువ నువ్వే మోసుకో, నీ భారం నువ్వే పడు. 10 మంది నేను తృణీకరించినా 10 మందిలో నువ్వు పిచ్చిదాన్ని పిచ్చోడుగా అనిపించకుండా ఆ సంగతుల మీద మనసు పెట్టకు. దేవునికి ఎక్కడ దూరం అవుతాడా అనే భయభక్తి కలిగి నువ్వు జీవించడం ప్రారంభించు. అప్పుడే ఆ మంట నీలో మండుతుంది. దేవుడి వాక్యం దీవించునుగాక. ఇగో అగ్ని ఏడంతలై హృదయార్పణతో ప్రణమిల్లవని మోకాళ్ళ ప్రార్థించి దైవజనుని మాట విలువేని నీవు దేవుని మాటకు నీళ్ళు వెళ్ళాలి. దైవజనుల ద్వారా మాట్లాడిన మాటలు ఆయనే కావా. ఈ లోకము పని అని దేవుని సంపూర్ణతను, దేవుడిచ్చే అగ్నిని కోల్పోయారు. ఈ రోజున మండుతున్న అగ్ని నీలో ఆయన మంటలు మండించబోతున్నాడు. నీవు ఆయన మండి పొదగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. పని కాదు ఆయన కోరుకున్నది, నువ్వెక్కడ ఉన్నా మండే మంటగా ఉండాలి. సల్లార్పే సెల్లును పక్కన పడి, సల్లార్పే న్యూస్ పేపర్ పక్కన పడి, సల్లార్పే ముచ్చట్లను తీసిపడి, సల్లార్పే అధికమైన తిండి ఆశను తీసుకో. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని నీలో మండాలి అంటే
నీవు కేవలము దేవుని మాట చేత బ్రతికే బిడ్డగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న ప్రతి విషయాన్ని భయభక్తితో విని విధేయత చూపించు. నీ మండుతనము దేవుని సేవకు, దేవుని ఆరాధనకు, దేవునితో ఉన్న సహవాసానికి పనికి రాదు. అసమర్థత, లెక్కలేనితనము దేవుని దృష్టిలో పవిత్రంగా ఉండదు. కనిపెట్టి ప్రార్థించిన వారు దేవుని అగ్ని నాలుకలు దిగినవి. Fill the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను నువ్వు ప్రత్యేకించుకో, పవిత్రంగా జీవించడం నేర్చుకో. ఆ అగ్ని నిన్ను దహించక ముందే నీవే ఆయన హృదయాన్ని వెలిగించుకునే దీపంగా ఆయన కోసం ప్రత్యేకంగా బ్రతుకో. పరిశుద్ధాత్ముడా, ఈ లోకములో అనేకముగా నీ సర్వ సృష్టిని సృష్టించి దేనికి దానికి నియమించావు. మమ్ములైతే మండే పొదగా మీరు వేసినటువంటి అగ్ని అది మాలో మండాలని కోరుకున్నారు కనుక ఆ మంటలు మండే బిడ్డలుగా మేము ఉంటాం. Feel the Holy Spirit. దేవుని యొక్క అగ్ని నీలో మండాలి అంటే నీ చూపులు పవిత్రంగా ఉండాలి. పనికిరాని వాటి వైపు చూడకుండా నీ కళ్ళను పవిత్రంగా కాపాడుకో. ఈ లోకములో నుండి మనుషుల వైపు చూసే చూపు పవిత్రంగా ఉందో లేదో పరీక్షించుకో. ఆయన అగ్నిలో మండించడానికి నువ్వు ప్రత్యేకంగా జీవించడం ప్రారంభించు. పరిశుద్ధంగా, భయభక్తితో సర్వాధికారి అయిన ప్రభువా, ఈ ప్రపంచానికి కావలసిన వాక్కును ఈ రోజున ఎందుకు పనికిరాని మా జీవితాల్లో మీరు పలికించారయ్యా. ప్రతిసారి ఏదో ఒక భ్రమలో కొట్టుకోపోతున్న మాకు మీ వాక్యం ద్వారా మీరు మండే పొదలుగా ఉండాలని తెలియజేశారు ప్రభువా. మరి మండుతున్న మేము ఎంతో పవిత్రంగా ప్రతి చెడును ఖండిస్తూ చిన్న బిడ్డల లాంటి మంచి మనసు కలిగి చెడు విషయంలో పెద్దవారిగా గ్రహించి వాటిని ఖండించే వ్యక్తులుగా ఉండే జీవం దయచేయండి. ఇతబడిన వాక్యం నీ సంఘము నీ పరిచయంలో ఫలింపచేయండి తండ్రి. మరి ప్రార్థన ద్వారా ఈ సంఘాన్ని మీరు ఇంకా బలపరిచి నాయనా తప్పిపోతున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ ద్వారా గద్దించి రక్షణలోకి నడిపించి ప్రతి శోధనని తప్పించి కాపాడి ఈ ప్రార్థన ద్వారా, ఈ వాక్కు ద్వారా మమ్మల్ని స్థిరపరిచి మీ స్థిరత్వాన్ని అనుగ్రహించి మరీ ముఖ్యంగా మండుతున్న రాళ్ల వలె, కాలుచున్న మండుతున్న రాళ్ల వలె మేము ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడి నీ నామాన్ని, నిజమైన మందిరాన్ని మేము కలిగి ఉండే కృపను, అటు అభిషేకం ఆశీర్వాదం ప్రతి బిడ్డకును, ప్రతి ప్రేమించే నీ బిడ్డకు అనుగ్రహించి సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకుని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి ఎందు నెరవేర్చబడును గాక. మా దినహారం నేడు మాకు దయచేసి మనను క్షమించే ప్రకారం మనల్ని క్షమించు, శోధంతే కాదు శుద్ధ. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ, బలము నిన్న నేడు నిరంతరం మీరినారు తండ్రి. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం, యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. అందరికీ ప్రభు పేరిట వందనములు. అందరికీ ప్రార్థన ఇంట్లో పెట్టించుకోవాలని ఎవరైనా అనుకుంటే గుర్తుపెట్టుకోండి. ప్రేయర్ పెట్టించుకోవాలనుకున్న వాళ్ళు ప్రార్థనలో గడపండి. ఫస్ట్ మీ ఇంట్లో ప్రార్థన పెట్టాలంటే మీరు ఆ వారం